రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు రాష్ట్ర హైకోర్టులో పరాభవం ఎదురైంది. దాంతోపాటు ఆయన వెనకాల నిలబడినటువంటి రాజకీయ శక్తులకు, వారితో పాటు కలిసి ఉన్నటువంటి రాజకీయ కులశక్తులకు కూడా ఇది పరాజయమే, పరాభవమే. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కమిషనర్ రమేష్ కుమార్ నిష్పక్షపాతమైనటువంటి నిర్ణయం తీసుకోలేదని తప్పుపడుతూ మొన్న శుక్రవారం నాడు ఆయన జారీ చేసినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. అయితే ఈరోజు సాయంత్రం 4:45 హైకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనువెంటనే ఇవాళే సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కాగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వల్ల కరోనా వ్యాధి నియంత్రణకు తలపెట్టినటువంటి టీకా పంపిణీకి విఘాతం కలుగుతుందని, ఇటువంటి సమయంలో ఎన్నికల నిర్వహణ సరికాదని హైకోర్టు ఈరోజు స్పష్టం చేస్తూ ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఎన్నికల సంఘం సరైనటువంటి ఉద్దేశాలతో నిర్ణయం తీసుకున్నట్లు లేదని, పైగా నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోలేదని, రాజ్యాంగంలోని 14, 21 అధికరణాలను ఉల్లంఘించేలాగా ఎన్నికల సంఘం నిర్ణయం ఉన్నదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ఎన్నికల షెడ్యూల్ను కొట్టివేస్తున్నట్లుగా హైకోర్టు వెల్లడించింది. హైకోర్టు లోగడ చేసినటువంటి సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మొన్న శుక్రవారం సాయంత్రం ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ చెప్పినటువంటి సమయానికి వెళ్ళి ఆయనను ఆయన ఆఫీసులో కలిసి కరోనా పరిస్థితి గురించి వివరించారు. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద కేంద్రం జారీ చేసినటువంటి నియంత్రణ చర్యలు ఇప్పటికీ అమలులో ఉన్నాయని, మరోపక్క కరోనా కొత్త స్ట్రెయిన్ కేసుల ముప్పు పొంచి ఉన్నదని, కరోనా టీకా వేసే సన్నద్ధతలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని, ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి క్షేత్రస్థాయి సిబ్బంది టీకా వేసే ప్రక్రియలోనూ పాల్గొనాల్సి ఉన్నందున పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని వారు నిమ్మగడ్డకు వివరించారు. అంతా సావధానంగా విన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ వాదన అదే అయినప్పుడు తాను కోర్టు ఆదేశాలు, నిబంధనల మేరకు తన విధిని నిర్వర్తిస్తానని చెప్తూ 2 గంటల వ్యవధిలో 8 పేజీల ప్రొసీడింగ్స్ను విడుదల చేశారు. ప్రభుత్వం దాన్ని హైకోర్టులో సవాలు చేయడంతో నిమ్మగడ్డ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఇప్పుడు హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ని రద్దు చేసింది. ఎస్ఈసి మనస్తత్వం ఏమిటో మొత్తం ప్రక్రియను పరిశీలిస్తే అర్థమవుతుందని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో తన వాదనను వినిపిస్తూ 2020 మార్చిలో ఆయన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేశారని, ఆ తర్వాత ఆగిన చోటు నుంచే మొదలు పెడతామని చెప్పారని, ఇప్పుడు దానిని వదిలేసి తిరిగి కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలకు సహాయం చేసేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఎన్నికల షెడ్యూల్ను ముందుకు తెచ్చారని, తన హయాంలో ఆ ఎన్నికలను పూర్తి చేయాలనే పట్టుదలలో ఆయనలో స్పష్టంగా కనిపిస్తున్నదని అడ్వకేట్ జనరల్ చెప్పారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేటువంటి విధంగా ఆయన వ్యాఖ్యానాలు చేస్తున్నారని, ఈ వ్యవహారం వెనకాల తెలుగుదేశం పార్టీ ఉందనేటువంటి విషయం రాజకీయేతర కారణాల వల్లే కేవలం జగన్మోహన్ రెడ్డిని వివాదాస్పదుడిగా, కజ్జాకోరుగా, మొండివాడిగా ప్రజల మనసులలో ఇప్పటికే వారి మీడియా సృష్టించినటువంటి భావనను మరింత బలపరిచే ఉద్దేశంతోనే ఈ వికృత క్రీడ ఇన్నాళ్ళు సాగిందని ప్రజలందరికీ తెలుసు. అందుకే చివరి నిమిషంలో చంద్రబాబు స్వయంగా బయటపడిపోయి అటు ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ తదితర అధికారులను విమర్శించడమే కాకుండా ఎన్నికల కమిషనర్ను వెనుకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. బహుశా ఇటీవల జరిగినటువంటి కొన్ని మార్పుల కారణంగా తమ ఆటలు బహుశా సాగబోవడం లేదని నిన్ననే అర్థమైపోయినట్లు ఉంది చంద్రబాబుకి. చంద్రబాబు మాట తీరులోని డెస్పరేషనే ఇందుకు నిదర్శనం. నిమ్మగడ్డ వైఫల్యము, ఆయన వెనక ఉన్నటువంటి శక్తుల పరాజయమే తప్ప జగన్ విజయం కానే కాదు. జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నది 151 మంది శాసనసభ్యుల మద్దతు గల ప్రజాప్రభుత్వం. అక్కడ అమెరికాలో చిత్తుగా ఓడిపోయిన ఆ ఓటమిని అంగీకరించలేక తన అనుచరగడాన్ని క్యాపిటల్ భవనంపైకి దాడికి పురుగొల్పినటువంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మన తెలుగుదేశం అధినేతకు దగ్గర పోలికలు కనపడుతున్నాయి. ఓటమిని అంగీకరించలేని వాడికి గెలుపుపై ఆశపడేటువంటి హక్కే లేదు. ఇది ఈవేళ స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీ అద్దేపల్లి శ్రీధర్ వైఎస్ఆర్సీపీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీ దీపక్ రెడ్డి, వీరిద్దరు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. మరికొద్దిసేపట్లో జనసేన పార్టీ నుంచి శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ, భారతీయ జనతా పార్టీ నుంచి డాక్టర్ పార్థసారథి, ఈ ఇద్దరు కూడా
మన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. దీపక్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండి, థ్యాంక్ యూ సార్. లేటెస్ట్ మీరు ఇంట్రడక్షన్ వినే ఉంటారు. హైకోర్టు తెలిసే ఉంటుంది, ఆ సుప్రీంకోర్టుకు ఆయన వెళ్ళారనేటువంటి అప్డేట్ కూడా మీకు ఇచ్చాను. ఒక టూ రిమార్క్స్ తో నేను స్టార్ట్ చేస్తాను. ప్లీజ్. మనందరము స్కూల్లో ఉన్నప్పుడు మన యంగర్ డేస్ లో ఒక చిన్న ఆట గెలిస్తే ఒక చాక్లెట్ టీచర్ ఇస్తే ఎంత సంతోషపడిపోయే వాళ్ళమో, కరెక్ట్, అదే విధంగా ఇప్పుడు వైసీపీ నాయకులు సంతోషపడిపోతా ఉంటారండి. ఏదో ఒక పెద్ద విజయం లాగా. ఎంత పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ కనపడుతూ ఉందో నేను చాలా సర్ప్రైజ్ గా ఉన్నాను. కొడాలి నాని గారు ఇందాక ఒక ఛానల్ కి నిమ్మగడ్డ గారు రాజీనామా చేయాలా అని చెప్పినారు. అంటే ఒక కోర్టు ఆర్డర్ కి నిమ్మగడ్డ గారు రాజీనామా చేస్తే ఇప్పటిదాకా 100 ఆర్డర్లు ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరి పైకి వచ్చినాయి. అంటే ప్రతి మంత్రి ఇంక్లూడింగ్ సీఎం ఎప్పుడో రాజీనామా చేస్తుండాలి. ఎందుకు అట్లాంటి కామెంట్స్ చేసి వాళ్ళు ఉన్న పొరుగును తీసుకుంటారో నాకైతే తెలియదు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్, ఇది చూడండి, ధర్మదేవత కనపడుతుంది. ధర్మదేవత మీరు చూస్తే ఆ స్టాచ్యూ కళ్ళు కట్టేసి ఉంటాయండి. అవునవును. సో ధర్మదేవతకి అంటే ఇంటర్ వాస్తవాలు ఇని ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. దట్ ఈస్ ద కోర్ట్. అవును. ఈ ప్రభుత్వము ఉద్దేశంగా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మిస్లీడ్ చేస్తే కోర్టుని, అది అట్లాంటి జడ్జిమెంటే వస్తుంది. సో దీస్ ఆర్ మై ఓపెనింగ్ కామెంట్స్. తర్వాత వైసీపీ రిప్రజెంటేటివ్ చెప్పేది చెప్పనిటి, తర్వాత నేను వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాను. ఆపర్చునిటీ ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నాను. ఓకే, గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పారసారథి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో చెప్పండి, ప్లీజ్ గో హెడ్. నిమ్మగడ్డ గారి వ్యవహారం చూసినా, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం చూసినా సరే చాలా సిగ్గుపడే పరిస్థితుల్లో ఉంది. ఏమండి, ఈయన ఎన్నికలు జరపను అంటాడు, ఆయన ఎన్నికలు జరపమంటాడు, కోర్టుకి వెళ్తారు. ఇది ఒక డ్రామా గట్ట. నిజంగా చెప్పండి, ఈ ఎన్నికలు వస్తాయి అని నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మనందరికీ వదిలిపెట్టండి, కామన్ ప్రజలకు కూడా అర్థమైంది జరగనివ్వడు జగన్మోహన్ రెడ్డి. ఏదో రకంగా కోర్టుకి వెళ్ళి దీన్ని తెచ్చుకుంటాడు, దీన్ని క్యాన్సిల్ చేస్తాడు ఈ ప్రొసీడింగ్స్ అనే పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అర్థం చేసుకునేంత చులకనగా చూశారు ఈ ఎన్నికల ప్రొసీడింగ్స్ ని, లేదా ఇచ్చిన నోటిఫికేషన్ ని అంత చులకనగా చూశారు. అంటే ఈ పరిస్థితి రావడానికి ఎవరు కారణమని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ప్రజా వ్యవస్థని కానీ, లేదా ప్రజల అభిప్రాయాలని కానీ, లేకపోతే రాజ్యాంగ వ్యవస్థల్ని ఏ విధంగా వీళ్ళు మరి దిగజారుడు పద్ధతిలో తీసి పడేస్తున్నారు. ఇవి నిజంగా సాగనిస్తారా? ఓ పక్క మనం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా నేను చేయనంటాడు, సెక్రటరీ గారు చేయనంటారు, ఉద్యోగ సంఘాలు చేయనంటాయి, లేకపోతే అన్ని తనకు అనుకూలంగా మలుచుకొని అన్ని తనకు అనుకూలంగా మాట్లాడుకునే పద్ధతిలో వ్యవస్థలు తయారు చేసుకునే ముఖ్యమంత్రిని మొదటిసారి మనం చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితులు. ఇదే అంటే ఇంత ముందు తెలుగుదేశం కూడా ఇలాగే చేసేది అనుకోండి, కానీ ఇంత దారుణంగా రోజులు ఉంటాయని మనం ఊహించలేదు. ఇది ఇంత దారుణంగా తయారవుతుంది ఈ వ్యవస్థ అని మనం ఎప్పుడు ఊహించలేదు. అంటే డిగ్రీ ఆఫ్ దారుణమే తేడా అంటారా? కాదు పారసారథి గారు, తేడా అలా డిగ్రీ ఆఫ్ దారుణం ఇద్దరు మోతాదులో తేడా తప్ప పెద్దగా వీళ్ళిద్దరిలో పెద్ద తేడా ఏం లేదు. తెలుగుదేశం అయినా వైసీపీ అయినా పెద్ద తేడా ఏమి కనిపించదు మనకు, మోతాదులో తేడా అంతే. కానీ ఒకప్పుడు చంద్రబాబు దగ్గర నేర్చుకొని జగన్మోహన్ రెడ్డి నేను ఇవన్నీ చేస్తున్నాను, ఈ అవినీతి గాని ఈ కుంభకోణాలని నేను చేస్తున్నానని చెప్పుకునేవాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చూసి చంద్రబాబు నేర్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అట్లాంటి వీళ్ళిద్దరూ దొందే కాబట్టి మనకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళకి అనుకూలంగా ఉంటే మనుషులు ఉంటే ఒక రకంగా వ్యవహరిస్తారు, తమకు అనుకూలంగా వ్యవస్థలు లేకపోతే ఇంకో రకంగా వ్యవహరిస్తారని స్పష్టంగా కనబడతా ఉంది మనకి. సో ఈ రోజు కోర్టు అఫ్ కోర్స్ కరోనా అనేది ఒక జెన్యూన్ రీజన్ అయినప్పటికీ కూడా, బట్ కోర్టు ఆ రకంగా అభిప్రాయపడింది కాబట్టి కోర్టు తీర్పును గౌరవిస్తూనే కరోనా జెన్యూన్ రీజన్ అని మీరు పారసారథి గారు ఒక చిన్న ఇంటరప్షన్. కరోనా జెన్యూన్ రీజన్ అని కోర్టు అన్నది అనే విషయం పక్కకు పెట్టండి, మీరు అనుకోవడం లేదా? మీకు అనిపించడం లేదా? ఏమండి, కరోనా సందర్భంలోనే బీహార్ ఎన్నికలైనాయి,
కరోనా సందర్భంలో ఎన్నో రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు జరిగినాయి. కరోనా సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేలాది మంది లక్షలాది మందితో జరిగింది. కరోనా సందర్భంలోనే రాష్ట్రంలోనే ఎన్నో పండగలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి స్థలాలు ఇస్తారనే పండగ చేశారు. మహిళలకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అనే పండగలు చేశారు. ఇన్ని పండగలకు రాని కరోనా ఇప్పుడు ఎన్నికలంటేనే వచ్చిందా? నిన్న మనం జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎంత సక్సెస్ఫుల్ గా ఎన్నికల కమిషన్ నడిపింది. ఇవన్నీ ఎగ్జాంపుల్ గా పెట్టుకొని కూడా మనం ఇప్పటికి కూడా కరోనా లేదని కానీ కరోనాకు వ్యాక్సిన్ ఇవ్వకూడదని మేము అనట్లేదు. అర్థమైంది. నేను కూడా అనుకూలంగా ఉంటే కరోనా లేదని, అనుకూలంగా లేకపోతే కరోనా ఉందని చెప్పే వాదనని నేను తప్పు పడతా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే కృష్ణమోహన్ గారు. నమస్తే సార్. Your comment on the latest developments involving both the State Election Commission and the state government. ఇది వరకే చెప్పాను సార్. ఇది మస్కులర్ డిస్ట్రోఫీ అని ఎముకలకి మాంసానికి మధ్యలో మన శరీరంలో, మానవ శరీరంలో కానీ యుద్ధం జరిగితే మనం ఎలాగైతే మనిషి క్రిపుల్ అయిపోతాడో ఇది ఈరోజు సొసైటీ అలా క్రిపుల్ అయిపోతుందండి, బికాస్ ఆఫ్ దిస్ ఫైట్ బిట్వీన్ దీస్ టూ ఇన్స్టిట్యూషన్స్. యాక్చువల్గా ఏమంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత ఇఫ్ దెర్ ఈస్ ఎనీ పాసిబిలిటీ దే కెన్ ఆల్వేస్ డిస్కస్. బట్ నాకేమంటే ఎక్కడ కూడా ఇది ఎలక్షన్ జరగడానికి అనుకూలంగా లేని పరిస్థితులు అయితే ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. కోవిడ్ వ్యాక్సినేషన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఇప్పుడు మీరు చూడండి, మనకున్న కోవిడ్ సీరియస్నెస్ ఉన్నప్పుడు ఎంత స్టాఫ్ మనం డిప్లాయ్ చేసాం, ఇప్పుడు అంత స్టాఫ్లో ఎంతమందిని డిప్లాయ్ చేస్తున్నాం కోవిడ్కి. వ్యాక్సినేషన్ కూడా ఇప్పుడు ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ వ్యాక్సినేషన్లో కూడా దెర్ ఓన్లీ మనకు ఈ 3 లక్షల మందికి ముందు ఇస్తున్నాము, తర్వాత 2 లక్షల మందికి ఇస్తున్నాము అని ఉంది కదా, షెడ్యూల్ ఉంది. దాని ప్రకారంగా స్టాఫ్ని అలొకేట్ చేయడానికి నాకు తెలిసి ఇబ్బంది అయితే కనపడటం లేదు. అయితే వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగం మేము చేయలేమన్నారు. ఎందుకంటే ఇదివరకు లా అండ్ ఆర్డర్ కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ మీటింగ్ పెడతానంటే ఎస్పీ గారు చెప్తారు, కలెక్టర్ కాకినాడలో చాలామంది ప్రజలు వస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కాబట్టి మీకు ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాం, తర్వాత పర్మిషన్ ఇవ్వం. ఇదేమంటే అది ఒక అసమర్థత అనుకోవాలా, ఒక ఈగోయిస్టిక్ అప్రోచ్ అనుకోవాలో నాకు అర్థం కాలేదు. కానీ ఇది మంచిదైతే కాదండి, రాష్ట్రానికి మంచిది కాదు. అటు ఎలక్షన్ కమిషన్ వైపు కానీ ఇటు రాష్ట్రం మన ప్రభుత్వం వైపు కానీ రెండూ మంచివి కాదు. ఇది సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు. ఇది కూడా ఇంటరీమ్ ఆర్డర్. ఇది గంగారాం గారు ఇచ్చింది. వాళ్ళు ఇప్పుడు డెఫినెట్గా డివిజనల్ బెంచ్కి వెళ్తానని అన్నారు కదా, కోర్టులో పరిధిలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో ఫైల్ చేసేస్తారు ఆల్రెడీ. ఈరోజే సుప్రీంకోర్టులో ఫైల్ చేసేసారు ఆల్రెడీ సార్. అదేనండి, కానీ సుప్రీంకోర్టు అయితే ఫేవరబుల్గా ఇస్తుందని నేను అనుకుంటానండి. కారణం ఏమంటే ఇదివరకే సుప్రీంకోర్టు కొన్ని క్లియర్ చేసింది. మీరు స్టేట్ గవర్నమెంట్తో 3 ఆఫీసర్స్తో డిస్కస్ చేసి డెసిషన్ మీరు తీసుకోండి, ఆ డెసిషన్ బైండింగ్ అని చెప్పేసి. సో ఈ 3 ఆఫీసర్లు డిస్కస్ చేయడానికి చాలా లేట్ చేసి 5వ తారీఖున జడ్జిమెంట్ వస్తే 8వ తారీఖు లేట్ ఈవినింగ్ వాళ్ళు ఇది కుదరదు అని కారణాలు పంపించారు. కోర్టు 3 రోజులు గడువు పెట్టింది. గడువు తీరే లోపల వెళ్ళారు వాళ్ళు. అంటే లెట్స్ బి ఫేర్ టు ఎనీబడీ. కాదండి, అదే అంటే కరెక్ట్. ఇప్పుడు కాదు నేను చెప్పేది అదే. ఇదివరకు 5వ తారీఖున జడ్జిమెంట్ వచ్చినప్పుడు 8వ తారీఖు లోపల వాళ్ళు 3 మనుషుల్ని గవర్నమెంట్ పంపించాలి, వాళ్ళతో ఎలక్షన్ కమిషన్ మాట్లాడి ఇబ్బందులు సాధ్యాలు డిస్కస్ చేయాలి. వాళ్ళు మనుషులు పంపించకుండా లెటర్ పంపించారు. సో కాబట్టి ఆ లెటర్కి ఈయన తీసుకొని లెటర్ వచ్చిన వెంటనే ఈయన షెడ్యూల్ డిక్లేర్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇది సుప్రీంకోర్టులో స్టేట్ ఎలక్షన్ కమిషనర్కే ఫేవర్గా రావచ్చు. బట్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషను, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ అంటే ఎంతమంది మిషనరీస్ని ఈ కోవిడ్ వ్యాక్సిన్కి డెలివర్ చేయాలి, మన దగ్గర టోటల్ ఎంతమంది ఉన్నారు, ఈ ఎలక్షన్కి ఎంతమంది అవసరం అవుతారు, ఇటువంటి లెక్కలు ఉంటాయండి. డెఫినెట్గా కోర్టు చూసి నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ నిజంగా అత్యవసర పరిస్థితి ఉంది అంటే మానవుడి ప్రాణం కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. కానీ ప్రజాస్వామ్యాన్ని కూడా బ్రతికించుకోవాలి. మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం అంతా కూడా మంత్రులు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఏ రకంగా మాట్లాడుతున్నాడంటే, ఒక మంత్రి ఈ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన స్టేట్మెంట్కే ఏ రకంగా ఎంత ఘోరంగా మాట్లాడాడంటే, ఇందాక కొడాలి నాన్న అతను ఆయన ఈ భాష గురించి
మరి అందరికీ తెలిసిన విషయమే. అతన్నే ముందు వాడతారు, ఎందుకు బాగా భాష వచ్చిన వాళ్ళు ఎవరన్నా ముందు పెట్టినా బాగుంది, అది కూడా కాకుండా ఈయన్నే వాడతారు. ఆయన అడ్డమైన తిట్లు తిట్టాడు ఇందాక. కాబట్టి అలాగ ఉండకూడదండి. నేనేమంటానంటే ఇప్పుడు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది, చెప్పాలి. ఇదిగో మా దగ్గర 14 లక్షల మంది ఉన్నారు, ఇగో ఇన్ని లక్షల మంది దీనికి డిప్యూట్ ముగ్గురు ఆఫీసర్స్ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ నివేదించారు. సత్యనారాయణ గారు చీఫ్ సెక్రటరీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ ప్రజారోగ్య వైద్య శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈ ముగ్గురు ఆఫీసర్స్ వెళ్ళి రమేష్ కుమార్ గారు చెప్పిన రోజు ఇచ్చినటువంటి టైము, ఇచ్చినటువంటి ప్రదేశము, ఆ మూడిటి ప్రకారము వెళ్ళి ఆయన్ను కలిసి ఆయనకు కరోనా గురించి, రాష్ట్రంలో నెలకొన్నటువంటి కరోనా పరిస్థితుల గురించి, మిగతా దానికి సంబంధించినటువంటి వాటన్నిటి గురించి బ్రీఫింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 1.5 hours 2 hours లోపే ఆయన 8 పేజీల ప్రొసీడింగ్స్ని రిలీజ్ చేశారు. ఇది ఫ్యాక్ట్స్ ఆన్ రికార్డ్. ఇది ఇప్పుడు అది కరెక్టే, కానీ ఆ ఇచ్చింది ఏమంటే విజయసాయి రెడ్డి గారు ముందే చెప్పారు మే నెలలో ఎలక్షన్స్ అవుతాయని. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ మనకు ఎవరంటే విజయసాయి రెడ్డి, ఆయన కాదు. కాబట్టి ఈ పెద్ద కమిషనర్ గారు ఇచ్చారు. అలా అందుగురించి ఇప్పుడు గవర్నమెంట్ అలా యథా రాజా తథా ప్రజ అంటారు కదా. ఇప్పుడు ఈయన ఏం చెప్పమంటే అదే చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పమంటారు, లేకపోతే విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పమంటారు అదే చెప్తారు. ఆ ముగ్గురు ఆఫీసర్లు వెళ్ళి ఆఫీసర్ ఫ్రీడమ్ లేదు కదా. మీరు చీఫ్ మినిస్టర్ అయినారనుకోండి సార్, మీరు మీ దగ్గర పనిచేసేటువంటి ఆఫీసర్స్ మిమ్మల్ని రిప్రజెంట్ చేయాలి. మీరు ఒకటి చెప్పి వాళ్ళు ఇంకోటి చెప్తే ఊరుకుంటారా? మీరు ఎందుకు ప్రభుత్వం నడపడం? చంద్రబాబు కూడా ఇదే మాట అంటున్నారు. అందరూ కలిసి వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే మాట అంటున్నారు. ఆఫీసర్స్ అందరూ కూడా అదేంటి వాళ్ళు ఇష్టం వచ్చిన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని, ఆయన అభిప్రాయాన్ని రిప్రజెంట్ చేస్తున్నారని. ముఖ్యమంత్రి పదవిలో ఎవరు కూర్చొని ఉంటే వాళ్ళ అభిప్రాయాన్ని రిప్రజెంట్ చేసి తీరాలి. గతంలో చంద్రబాబు నాయుడు సార్, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఓట్ ఫర్ నోట్ కేసులో పారిపోయి వచ్చినప్పుడు అదే చేశారు కదా. గతంలో ఆఫీసర్స్ అసోసియేషన్ అందరూ కూడా మేము అర్జెంట్గా మా అంతటి మేము వెళ్ళిపోతామని చెప్పి డిక్లరేషన్లు ఇచ్చారు కదా. అంటే నేను చెప్పింది ఏంటంటే ఈ రెండు తప్పే. నేను చంద్రబాబు నాయుడు ఎప్పుడు సమర్థించలేదు, ఎందుకంటే ఆయన కూడా ఆ వ్యవస్థలు అన్నింటినీ కూడా గ్రిప్లో పెట్టుకొని చేసుకున్నారు. ఈయన ఏకంగా వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఆయన కొద్దిగా గ్రిప్లో పెట్టి కంట్రోల్ చేస్తున్నారు. కంట్రోల్ కూడా కాదు, నాశనం చేస్తున్నాడు ఈయన. అది పరిస్థితి. ఓకే, గుడ్ ఈవినింగ్ అద్దెపల్లి శ్రీధర్ గారు. నౌ ఇట్ ఈస్ యువర్ టర్న్. ఓకే, ఏదైతే లిమిటెడ్ టాపిక్ ఉన్నది ఏంటంటే ఎలక్షన్ కమిషనర్ గారి ప్రొసీడింగ్స్, దానికి హైకోర్టు ఆర్డర్స్, దాన్ని గోయింగ్ ఫర్ అన్ అపీల్. సో ఇద్దరు ముగ్గురు అటు ఇటుగా మాట్లాడారు. సో ఫస్ట్ బీజేపీకి ఆన్సర్ ఏంటంటే, ఆయన నేను ముగ్గురికి సమాధానం చెప్పిన తర్వాత లెట్ దెమ్ రెస్పాండ్. మీరు ముగ్గురు మాట్లాడింది, వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు ఇంటరప్ట్ చేయలేదు కదా, మీరు మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు ఎవరు ఇంటరప్ట్ చేయరు. ఒకవేళ చేసే ప్రయత్నం చేసినా కూడా నేను ఆపుతాను, డోంట్ వరీ. రీసెంట్గా 1-2 days బ్యాక్ నరేంద్ర మోడీ గారిని, సెంట్రల్ గవర్నమెంట్ని నిలదీశారు చీఫ్ జస్టిస్. ఈ అగ్రికల్చర్ లాస్ 3 వచ్చినాయి కదా, సస్పెండ్ చేసి సెటిల్ చేసుకుని తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ చేసుకుంటే ఏం పోతుంది, అసలు మీరు ఆలోచిస్తున్నారా లేదా, చాలా మాట్లాడినారు చీఫ్ జస్టిస్. మామూలుగా చీఫ్ జస్టిస్ ఆ విధంగా, అంటే లాస్ట్ టైం హియరింగ్కి వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది, ఒక కమిటీ వేసి చర్చించండి అంటే, ఒక 10వ 11వ చర్చించారు. కానీ బట్ అల్టిమేట్లీ ఈరోజు చీఫ్ జస్టిస్ డైరెక్ట్గా అట్రిబ్యూటెడ్ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, డైరెక్ట్గా అట్రిబ్యూట్ చేశారు, సెంట్రల్ క్యాబినెట్కి అట్రిబ్యూట్ చేశారు. మీరు స్టే ఇస్తారా వాటిని, మేము ఇవ్వమంటారా అని కూడా చెప్పేశారు. ఫైనల్ వర్డ్ కూడా చెప్పారు, మీరు అన్నది అదే, మీరు స్టే చేసి సెటిల్ చేసుకుని ముందరికి వెళ్తారా లేకపోతే మమ్మల్ని ఇమ్మంటారా అన్నది. అది మర్యాద. ఫైనల్ లైన్ ఇస్ మర్యాద. ఆ విధంగా నరేంద్ర మోడీ గారిని, బీజేపీని, సెంట్రల్ గవర్నమెంట్ని దుమ్ము దులిపేశారు. అది వారు బీజేపీ నాయకులు తెలుసుకోవాలి. సో లిమిటెడ్ టు దానికి ఏమిటి సంబంధం అంటే, ఆయన చాలా మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఏదో అయిపోతుందని, అక్కడ ఇంకా ఎక్కువ అయిపోతుంది. మాట్లాడకండి, అది కదా విషయమే. ఎలక్షన్ కమిషనర్ గారు రమేష్ కుమార్ గారు తెలివైన వ్యక్తి. 8th ఈవినింగ్ by 6 o'clock 7 o'clock రిలీజ్ చేశారు ఈ 9 పేజీలు అలాంగ్ విత్ ద షెడ్యూల్. ఈ షెడ్యూల్లో ఫస్ట్ పేరాలో ఏమన్నారంటే, నేను 24నే పలానా రిట్ పిటిషన్ నెంబర్ సో నెంబర్ నేను స్టేట్ గవర్నమెంట్ ఫైల్ చేసింది, ఆ లెటర్ ప్రకారంగా చీఫ్ సెక్రటరీకి నేను 24/12 లెటర్ రాశాను. మళ్ళీ తర్వాత 29/12 రాశాను. అంటే జడ్జిమెంట్ రాకుండానే మళ్ళీ ఆయన 3వ పేరాలో ఏం రాశారు, జడ్జిమెంట్ 5వ తారీఖు వచ్చిందన్నారు. జడ్జిమెంట్లో ఏమన్నది, 3 రోజులు టైం ఇవ్వండి, కూర్చుని మాట్లాడచ్చు అన్నారు. సో దట్ ముగ్గురు ఆఫీసర్స్. అంటే ఏంటి ఉత్సాహం, అతి ఉత్సాహం. జడ్జిమెంట్ రాకుండా కూడా ఏం యాంటిసిపేట్ చేస్తాం, జడ్జిమెంట్లో ఏమున్నదన్నది.
అంటే రమేష్ కుమార్ గారికి ఒక ఎజెండా ఉన్నదని ఆయన లెటర్లో ఫస్ట్ 3 పారాస్ చదివితే మనకు అర్థమవుతున్నది. ఆయనకి ఎజెండా ఉంది, ఒక స్పెసిఫిక్ కారణాలతో ఆయన నడుచుకుంటున్నారు. అది 4వ పారాకు వచ్చేటప్పటికి ఏంటంటే రమేష్ కుమార్ గారి లెటరే స్పెసిఫిక్ హిస్ ప్రొసీడింగ్స్, ఎలక్షన్స్ ప్రొసీడింగ్ నెంబర్ 513. రమేష్ కుమార్ గారు 4వ పారాలో ఏం రాశారంటే, ఇండిపెండెంట్లీ కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఈజ్ అవేర్ ఆఫ్ ఫ్రమ్ హైలీ ప్లేస్డ్ అండ్ నాలెడ్జబుల్ సోర్సెస్ ఆన్ ఇట్స్ ఓన్ ఇనిషియేటివ్. ఎవరో హైలీ ప్లేస్డ్ నాలెడ్జబుల్ సోర్సెస్ అయితే క్యాబినెట్ సెక్రటరీ హెల్త్ అవుతారు, క్యాబినెట్ సెక్రటరీ హోమ్ అవుతారు, లేకపోతే మినిస్టర్లు అవ్వచ్చు, లేకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అవ్వచ్చు, ఇతర రాష్ట్ర కమిషనర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరన్నా అవ్వచ్చు. కానీ ఈ హైలీ ప్లేస్డ్ నాలెడ్జబుల్ సోర్సెస్ ఎవరు అని అంటే, జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, 2021లో వస్తున్నాయి, 2022లో వస్తున్నాయి, 2023లో వస్తున్నాయి అన్నది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడినా కూడా ఆంధ్ర రాష్ట్రం వరకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ బేసిస్లో మాట్లాడుతున్నారు? వీళ్ళు అట్రిబ్యూట్ చేస్తున్నారు మా నెంబర్ 2 అజంప్షన్, వాళ్ళు ఇచ్చిన కేటగిరీ. విజయసాయి రెడ్డి గారు ఏదో తర్వాత ఎలక్షన్స్ జరుగుతాయేమో అని అన్నారు. బట్ జరుగుతాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. జరుగుతాయి అని అన్నా, జరుగుతాయి ఏమో అని అన్నా కూడా ఆయన పార్టీ ఫంక్షనరీ అండ్ ఈజ్ ఓన్లీ అన్ ఎంపీ. అదే మా నెంబర్ 1 మోర్ దన్ దట్, హి ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. అదే మా నెంబర్ 1 మాట్లాడలేదు, వాళ్ళిద్దరు 2 పార్టీలు నెంబర్ 1 మెంబర్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా. అదే నాట్ అది. ఇప్పుడు వాళ్ళ నెంబర్ 1లో మాట్లాడారు, పలానా అప్పుడు ఎలక్షన్స్ రెడీ అయిపోండి క్యాడర్ కింద. ఈ హైలీ ప్లేస్డ్ అండ్ నాలెడ్జబుల్ సోర్సెస్ ఎవరై ఉండొచ్చు అంటే, ఒక ప్రైవేట్ 5-స్టార్ హోటల్లో చర్చకి వెళ్ళిన రమేష్ కుమార్ గారు సుజనా చౌదరి అవ్వచ్చా, కామినేని శ్రీనివాస్ అవ్వచ్చా, లేకపోతే అక్కడ ఏదో స్కైప్లో మాట్లాడారు ఇద్దరు ముగ్గురు నాయకులు అయి ఉండొచ్చు. కాదు కదా, ఆయన రాశారు, దాని మీదనే కామెంట్ చేయండి. అంతకే హైలీ ప్లేస్ నాలెడ్జబుల్ సోర్సెస్ అన్నప్పుడు పేర్లు ఎందుకు రాయలేదు, ఆర్గనైజేషన్స్ ఎందుకు రాయలేదు? ICMR గంగా కేడ్కర్తో మాట్లాడాను కరోనా వైరస్ గురించి, పలానా నిమ్స్ డాక్టర్ సూపరింటెండెంట్తో మాట్లాడాను, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్తో మాట్లాడాను, అంటే టు నో అబౌట్ ఇది, లేదంటే అంబాసిడర్తో మాట్లాడాను. భారతదేశానికి వచ్చే ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు కదా, ఆయనకి తెలుసు కదా. అంటే ఏ విధంగా ఉన్నదన్నది ఆయనకి తెలుసా తెలీదా అన్నది కూడా నాకు డౌట్ వస్తున్నది. అదే ప్రొసీడింగ్లో ఆయన చాలా చక్కగా రాశారు. We direct the state election commissioner has already taken the decision to postpone the election. There shall be a post-decisional consultation with state of Andhra Pradesh. Next date కన్సల్టేషన్ అయిన తర్వాత డిసైడ్ చేయమని చెప్పి ఎర్లియర్ సుప్రీంకోర్టు ఆర్డర్. రీసెంట్గా హైకోర్టు ఆర్డర్ ఏమున్నది, వీరు ముగ్గురితో చర్చించి కామన్ గ్రౌండ్ అరైవ్ అవ్వండి అన్నారు. అరైవ్ అట్ కామన్ గ్రౌండ్. కామన్ గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు ఎండాకాలం వచ్చిన వెంటనే, లేకపోతే ఈ ఇనిషియల్ గవర్నమెంట్ ఆఫీసర్, నాకు గుర్తున్నంత వరకు కామన్ గ్రౌండ్ అనేటువంటి పదం ఏం వాడినట్లు లేదండి. జడ్జిమెంట్ చదివాను. ఓకే, జడ్జిమెంట్ చదివాను. జడ్జిమెంట్లో ఏముందంటే కామన్ గ్రౌండ్ అరైవ్ అవ్వండి అన్నారు శేషాయన్ గారి జడ్జిమెంట్లో. ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకుని ఆయన ఈ ప్రొసీడింగ్లో ఫస్ట్ లైన్ WP నెంబర్ 229000 ఆఫ్ 2020లో ఆ లైన్ ఉన్నది. ఆ లైన్ బేస్ చేసుకుని ఏంటంటే, ఇదిగోండి, itself suggesting a meeting with a view to find a common ground and a way forward. ఇది రమేష్ కుమార్ గారు 4వ లైన్. రమేష్ కుమార్ గారు రాసిన దాంట్లో 4వ లైన్, ఫైండ్ ఎ కామన్ గ్రౌండ్ ఎ వే ఫార్వర్డ్ అవుట్ ఆఫ్ ద ప్రెసెంట్ ఇంపాస్. అది ఎలక్షన్ కమిషనర్ గారు ఆ రోజు అన్నదాన్ని ఆయన కోట్ చేశారు రమేష్ కుమార్ గారు. అంటే ఒక ఈ సిచ్యువేషన్ వచ్చింది, కామన్ గ్రౌండ్ అరైవ్ అవ్వండి. కామన్ గ్రౌండ్ ఏమవుతుంది? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 3-4 ఆస్పెక్ట్స్ హైలైట్ చేసింది. హైలైట్ చేసినప్పుడు దానికి కామన్ గ్రౌండ్ ఏమవుతుంది? ఫిబ్రవరి కాతే మార్చ్ కాతే ఏప్రిల్. బట్ ఈయనకి ఎజెండా ఉన్నది కదా అన్నది ఎక్స్పోజ్ అవుతున్నది ఏంటి? జడ్జిమెంట్ రాకముందర 24న మీటింగ్ రమ్మని, 29న మీటింగ్ రమ్మని, అంత అర్జెన్సీ ఏమున్నది? అండ్ ఇంకో లైన్ కూడా ఆయనే రాశారు. పెద్ద మనిషి కదా, ఆయనే రాశారు. పేజ్ నెంబర్ 6లో 26 పారాలో, కమిషన్ హెస్ దేర్ ఫోర్ డిసైడెడ్ టు అడ్వాన్స్ ద ఎలక్షన్ షెడ్యూల్ అంట. అవును, ఏంటి, ఒక పక్కన కోవిడ్ వస్తున్నది, ఇది జరుగుతున్నది అని ఇన్ని అంశాలు చెప్పిన తర్వాత పోస్ట్పోన్ చేయండి ఒక 10 రోజులు 20 రోజులు అంటే, నేను ఒక 10 రోజులు ప్రీపోన్ చేశాను, అడ్వాన్స్ చేశాను, ఆయన మెన్షన్ చేస్తున్నారు. దానికి ఏంటి రీజన్స్, గ్రౌండ్స్ ఉన్నాయంటే ఆయన రిటైర్ అవుతున్నారు. మీతో మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లేదు, బికాజ్ ఈజ్ అ కాన్స్టిట్యూషన్ అథారిటీ. సో ఎందుకు కొంతమంది అండర్లోనే ఎలక్షన్స్ చేస్తారు, కొంతమంది అండర్లోనే పుష్కరాలు చేస్తారు, అది ఇది అంటే, సరే అది వేరే ఇష్యూ. ఈరోజు లేవనెత్తిన అంశాల్లో మనం ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే, ఎలక్షన్ కమిషనర్ గారు ఆఫీస్లో పనిచేసాయన జాయింట్ డైరెక్టర్ GV సాయి ప్రసాద్ గారు. హీ సో హ్యాపెన్ టు గివ్ ఏ లెటర్ సేయింగ్ దట్ 30 days నాకు లీవ్ కావాలన్నది.
అండ్ హీ సో హ్యాపన్ టు బి సేయింగ్ దట్ మీరు కూడా మానేసేయండి లేకపోతే లీవ్కి వెళ్ళండి అని అన్నారని చెప్పి రమేష్ కుమార్ గారి లెటర్. ఇది కూడా రమేష్ కుమార్ గారి లెటరే. ఆయన రాసింది చూడండి. ఎవరు రాసినది? రమేష్ కుమార్ గారు ఎవరికి రాశారు? ప్రొసీడింగ్ ఇష్యూ చేసి ఈయన్ని సస్పెండ్ చేసేసారు. ఓహో. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఎలక్షన్ కమిషనర్ హూ ఇస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో ఆయన కింద ఉన్న వ్యక్తిని మూడో వ్యక్తి ఇన్సబార్డినేషన్ కింద చేయొచ్చులేండి, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు. రైట్. దానికి ప్రొసీజర్ ఉంది. మీరు ఇప్పుడే మీ మాటల్లోనే 2 ఆస్పెక్ట్స్ వచ్చినాయి. ఇండిసిప్లిన్, ఇన్సబార్డినేషన్. ఇండిసిప్లిన్ అని రాశారు ఆయన, అది కూడా యాడ్ చేస్తాను. ఇండిసిప్లిన్, ఇన్సబార్డినేషన్. ఆయన ఒక లెటర్ పెట్టారు 30 days లీవ్ కావాలన్నది. ఆఫీసర్ ఏం చేస్తారు? ఫస్ట్ హీల్ రిజెక్ట్ ద లీవ్ లెటర్ అండ్ ఆస్క్ హిమ్ టు రిపోర్ట్ ఇమీడియట్లీ. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్ హీ కెన్ టేక్. సెకండ్ స్టెప్ ఏంటి? హీ కెన్ కాజ్ an enquiry committee, ask him to report in front of the enquiry committee, or he himself can conduct an enquiry. షో కాజ్ నోటీస్ ఇవ్వచ్చు. 4వది షో కాజ్ నోటీస్ ఇవ్వచ్చు. ఈ 4 చేయకుండా ఏం చేశారు? ఆయన ప్రొసీడింగ్ ఇచ్చేసారు ఎజెండాతో. ఎందుకు ఎజెండా అంటున్నంటే హీఈస్ అన్ అటానమస్ అథారిటీ, బట్ హీఈస్ బౌండ్ బై డ్యూటీ, బౌండ్ బై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈస్ బౌండ్ బై ఏపీ గవర్నమెంట్ ఏదైతే ఎంప్లాయీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ దా హీఈస్ బౌండ్ బై. సూమోటోగా ఆయన ఇన్వోక్ చేసింది ఏంటంటే ప్లీనరీ పవర్స్. తన దగ్గర ఉన్న ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఏవైతే వెస్ట్ ఉన్నాయో ఆర్టికల్ 243K రెడ్ విత్ ఆర్టికల్ 324 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అది ఇన్వోక్ చేసి ఈ సమ్మరీలీ హిస్ డిశ్చార్జ్ ఈజ్ నాట్ ఆనరబుల్ అంటే ఆయన రిమూవ్ నుంచి సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తున్నారు కానీ ఆనరబుల్గా రిమూవ్ చేయలేదు కాబట్టి డిస్మిసల్ విత్ డిస్గ్రేస్ మాటలు రాశారు. దెన్ హీఈస్ నాట్ ఎంటైటిల్ ఫర్ ఎనీ టెర్మినల్ బెనిఫిట్స్. సస్పెండ్ చేయొచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు, ఎంక్వైరీ కమిషన్ వేస్తుంది. మనం ఎన్నో కోర్టు కేసులు ఎన్నో చూసాం. ఒక ఆఫీసులో ఎవరైనా తప్పు చేస్తే మనమే డిసైడ్ చేసి తప్పు చేసాడు ఎంక్వైరీ. అరే అలా కాదు, అలా కాదు. అంటే ఇది ఎజెండా అయింది, ఇది ఎజెండా. తన కింద ఉన్న నేమ్ ఆఫ్ ద ఆఫీసర్ జీవి సాయి రెడ్డి ఈజ్ పుట్ ఇన్ 25 years of service and is a joint director. ఇది కూడా ఎజెండా అయింది. విజయసాయి రెడ్డి గారి పేర్లో సగం ఉన్నందుకు చేశారా ఏంటి? అలా అంతా ఉండలేదు కానీ బట్ రిమూవల్ ఇస్ ఆల్సో ఇస్ ఎజెండా ఇస్ ఎక్స్పోజ్డ్. ఈ రోజు కోర్ట్ ఆర్డర్ ఇప్పుడు వచ్చింది. హుందాగా ఇప్పుడు సంక్రాంతి సెలవులు ఇంచుమించుగా మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే సౌత్ ఇండియన్ రాష్ట్రాల్లోనే సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ 1 week అయిన తర్వాత చర్చించి లీగల్ కౌన్సిల్. ఇంకో విషయం ఏంటంటే ప్రిన్సిపల్ సెక్రటరీ సెకండ్ రౌండ్ దీపక్ రెడ్డి గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ తెలుగుదేశం పార్టీ లోక్సభ, అసెంబ్లీ, శాసనసభ సంఘాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్తో మాట్లాడుతూ జగన్ కేసుల్లోని అధికారులకు ఉన్నత పదవులు ఇస్తున్నారు, అలాగే వారంతా ఆయన దుశ్చర్యలకు వంతపాడుతున్నారు, నిజాయితీగా పనిచేసేటువంటి అధికారులను వేధిస్తూ ఉన్నారు అన్నట్టు ఈ లైన్స్లో సాగింది. ఇది ముఖ్యంగా ఆయన పేర్లు కూడా మెన్షన్ చేశాడు. ఆదిత్యనాథ్కి తీసుకెళ్ళి చీఫ్ సెక్రటరీ ఇచ్చారు. అలాగే అంటూ మిగతా అనేక మంది శ్రీలక్ష్మి గారిని తీసుకొని వచ్చి మరొక ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో వాళ్ళందరూ వాళ్ళకి కేసులు వాళ్ళు నిర్దోషులుగా రుజువైన తర్వాతనే వాళ్ళకి రీఇన్స్టేట్మెంట్ కానీ జరిగాయి. ఇంకొకటి వాళ్ళకి సీనియర్ ఆల్ ఇండియా సర్వీస్లో ఉన్నప్పుడు ఎవరిని చీఫ్ సెక్రటరీని చేయాలి, ఎవరెవరిని ఏ పదవుల్లో ఉండాలి అనేటువంటి బై డిఫాల్ట్ జరుగుతూ ఉంటుంది తప్ప అందులో ప్రత్యేకంగా చీఫ్ మినిస్టర్ ప్రమేయం అనేటువంటిది ఉండదు ఎక్సెప్ట్ ఫర్ చీఫ్ సెక్రటరీ. అంటే ఇన్ని విషయాలు తెలిసి అంటే కేవలం ఇటు ఆదిత్యనాథ్ కానీ ఇటు గోపాలకృష్ణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కానీ అదేంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ హెల్త్ అండ్ మెడిసిన్ అండ్ హెల్త్కి కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ఆఫీసర్స్, ఈ ముగ్గురు ఆఫీసర్సే నిమ్మగడ్డ రమేష్ కుమార్ దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళేటువంటిది పంచాయతీ ఎన్నికలకి అసలు ముఖ్యమంత్రికి సంబంధం ఏమిటి అని అంటూ కూడా అడిగారు. అంటే హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దిస్? ముఖ్యమంత్రికి పంచాయతీ ఎన్నికలకు సంబంధం లేకుండా ఎట్లా ఉంటుంది? పైపెచ్చు ఈ ఆఫీసర్స్ని అందరినీ అంటే తన కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరం ఎక్కిచ్చేస్తున్నారన్న వాళ్ళందరూ కూడా నిర్దోషులుగా రుజువైన తర్వాతనే వాళ్ళందరినీ అంటే జగన్ కేసుల్లో వాళ్ళు ముతాయిలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని శిరచ్ఛేదం చేయాలన్నా ఏంటిది? హౌ డు హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్? ఎలా అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని? ముందు కేసుల్లో ఉన్న ఆఫీసర్స్
మళ్ళా ఆ కేసులు ఇంకా కంప్లీట్ కాకుండా వాళ్ళని పోస్ట్ లోకి తీసుకొని రావటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలే ఆలోచించాలి. ఇప్పుడు మీరు చూస్తే ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత గత తెలుగుదేశం ప్రభుత్వానికి పనిచేసినారనే సాకుతో దాదాపు అనేక డిపార్ట్మెంట్లలో 300 పైగా ఆఫీసర్లకు పోస్టింగ్ లేకుండా ఏ విధంగా వీళ్ళు ఇబ్బంది పెట్టినారో మనం చూస్తున్నాం. సో ఈ ఆఫీసర్స్ ని కూడా వీళ్ళు సరిగ్గా చేయనీయకుండా దాంతో ఒక అండర్స్టాండింగ్ ఉండే వాళ్ళని ముందు పెట్టుకోవటము, వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాము అన్నట్టు మనకు క్లియర్ గా అర్థమవుతాము. ఇప్పుడు ఆఫీసర్స్ కన్నా కూడా ముఖ్యమైన అంశము నేను ఒక 2 పాయింట్స్ చెప్తానండి. ఈ జరిగే పరిణామాలు యాక్చువల్ గా మన ప్రజాస్వామ్య వ్యవస్థకి చాలా డేంజరస్ ఆస్పెక్ట్ అండి. ఎందుకు అని అంటే ఇంతకు ముందు నిమ్మగడ్డ గారిని డిజానరబుల్ గా తీసేసినప్పుడు కోర్ట్ ఇంటర్ఫియర్ అయ్యి మీరు చేసింది తప్పు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. సో క్లియర్ కట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు చేసినారు అని చెప్పి కోర్ట్ డెసిషన్ హస్ గివెన్ బోత్ హైకోర్ట్ యాజ్ వెల్ as సుప్రీం కోర్ట్ లో వాళ్ళు పోయిన తర్వాత. సో అది దట్ ఈస్ వన్ థింగ్ విచ్ వీ హావ్ టు బీ క్లియర్. కానీ ఈ లాస్ట్ 2-3 రోజులు, ఈ వారం రోజుల్లో జరిగిన కొన్ని పరిణామాలు ఈ రోజు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకు తేవాలనుకుంటున్నానండి. విజయసాయి రెడ్డి గారు వాళ్ళ సీనియర్ నాయకులు వైజాగ్ లో కొన్ని రోజుల క్రితం ఒక కామెంట్ చేశారండి. ఏమని అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు అలా జరగవు, తిరుపతి ఎలక్షన్స్ తర్వాతనే జరుగుతాయి అని చెప్పి ముందే చెప్పినారు. ఏది కొన్ని రోజుల ముందే. తర్వాత నిన్న అనేక సీనియర్ వైసీపీ నాయకులు ఆన్ ఎయిర్ వాళ్ళు కామెంట్స్ చేయటం ఏంటంటే రేపు మాకు ఫేవరబుల్ గా జడ్జిమెంట్ రాబోతా ఉంది అని చెప్పి వాళ్ళు కామెంట్స్ చేయటం జరిగింది. ఇది మీరు అందరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఈ ఎలక్షన్స్ కి ఇవన్నీ ఇబ్బందులు చెప్తున్నారు. కానీ ఇదే విజయసాయి రెడ్డి వైసీపీ కాడర్ కంతా ఫిబ్రవరిలో మనకి ఎంపీ ఎలక్షన్స్, తిరుపతి బై ఎలక్షన్స్ రావచ్చు, అందరు రెడీగా ఉండండి అని చెప్పి అటు సైడ్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అంటే ఎంపీ ఎలక్షన్స్ ఒక పక్కన ఓకే, కానీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వీళ్ళకి ఒక పక్కన ఓకే కాదు. ఇక్కడ అన్నిటికన్నా డేంజరస్ ఇష్యూ ఏంటంటే కోర్టుని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వీళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు. ఏ విధంగా మిస్లీడ్ చేస్తున్నారు అని అంటే కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా ఒక ప్రణాళిక ఇచ్చింది. ప్రస్తుతానికి మేము వ్యాక్సిన్ ఇచ్చేది ఓన్లీ ఫ్రంట్ లైన్ సోల్జర్స్ కి ఇస్తున్నాము, దట్ ఈస్ మెడికల్ అండ్ వీళ్ళు. అంటే ప్రజాప్రతినిధులకి మాకు కూడా ఇవ్వండి అని చెప్పి రాజు గారు రిక్వెస్ట్ చేసుకున్నారు. అంటే ప్రజాప్రతినిధులు కూడా ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఆ మెడికల్ అండ్ ఎమర్జెన్సీ వాళ్ళకి ఫ్రంట్ లైన్ సోల్జర్స్ కి ఇస్తున్నారు. సో ఈ ప్రక్రియ అంతా 2-3 నెలలు పడుతుంది. సో ఈ మల్టిపుల్ స్టేజెస్ లో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఇచ్చేది దాదాపు 12 months to 16 months ఈ 2 డోసులు మొత్తం దేశం అంతా కంప్లీట్ అయ్యేదానికి పడుతుంది. కానీ వీళ్ళు ఏదో నెక్స్ట్ వారం రోజుల్లో 2 నెలల్లో మొత్తం ఇచ్చేసేటట్టు వీళ్ళు అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది అందరు గమనించారు. అది కాకుండా వీళ్ళ ప్రభుత్వ ప్రోగ్రాముల్లో అంటే ఒక నిమిషం కదా దీపక్ రెడ్డి గారు, ఇదే ఫ్రంట్ లైన్ ఆర్మీ, ఫ్రంట్ లైన్ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ ఫ్రంట్ లైన్ సిబ్బందే రేపు స్థానిక ఎన్నికల్లో కానీ అదే పంచాయతీరాజ్ ఎన్నికల్లో కూడా పనిచేయాల్సినటువంటిది కూడా వాళ్ళే. ఈ ఫ్రంట్ లైన్ సిబ్బంది అనేటువంటి మెడికల్ వాళ్ళు ఎవరు వచ్చి పనిచేయరు, అక్కడ పోలీస్ వాళ్ళు ఒక్కరే తప్ప మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు దే ఆర్ నాట్ కన్సిడర్డ్ ఎమర్జెన్సీ. సో వీళ్ళందరికి ఇవ్వటం లేదు, మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. అండ్ దిస్ వ్యాక్సిన్ గోస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎనీవే ఫ్రమ్ 12 months to 14 months మీరు చెక్ చేసుకోవచ్చు ఫిగర్స్ కేంద్ర ప్రభుత్వంతో. ఎందుకంటే వీళ్ళకి ఐడియా లేదు, ఎందుకంటే వీళ్ళు కాదు వ్యాక్సిన్ ఇచ్చేది, వచ్చేది కేంద్ర ప్రభుత్వం. 10,000 మంది 20,000 మంది ర్యాలీలు ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రోగ్రాము ఎన్ని వేల మందితో ఉన్నారో మనం చూస్తా ఉన్నాము. కానీ ఎలక్షన్స్ లో మీకు ఉండేది 500 మంది నుంచి 1000 మంది ఒక బూత్ కి ఒక్కొక్కరు లోపల పోతారు. సో వీళ్ళు చెప్పే సాగు అది కరెక్ట్ కాదు అని మనకు అర్థమవుతా ఉంది. వీళ్ళే అన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటా ముందుకు పోతా ఉంటారు. ఏమి ఇబ్బందులు లేవు, స్కూల్ రీఓపెన్ చేస్తామని వాళ్ళే అన్నారు. కరోనా ఈ ఎలక్షన్స్ రాకముందు కరోనా మేము అందరికన్నా అద్భుతంగా మేము మేనేజ్ చేసినాము అని చెప్పి వీళ్ళే సర్టిఫికేషన్ ఇచ్చుకున్నారు. జగనన్న పాలన చూసి కరోనా ఆంధ్ర రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయిందని వాళ్ళే అనౌన్స్మెంట్ ఇచ్చుకున్నారు. మన పొడాల నాని బూతులు చూసి కరోనా భయపడిపోయిందని వాళ్ళు చెప్పుకున్నారు. అనిల్ జిప్పు తీస్తారని చెప్పి భయపడి వెళ్ళిపోయిందని ఒకరని అంటారు. ఇంకోటి బొత్స సత్యనారాయణ చెప్తూ కొడతాడేమో అని భయపడి కరోనా వెళ్ళిపోయిందని వాళ్ళే సర్టిఫికేషన్ ఇచ్చుకున్నారు. అంతా వెళ్ళిపోయి కరోనా బాగుంది అని ఇన్ని రోజులు మాట్లాడి ఈ రోజు ఎలక్షన్స్ వచ్చేసరికి ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది పొలిటికల్ స్టాండ్. ఇప్పుడు లీగల్ స్టాండ్ చెప్తానండి. ఒక్క నిమిషం దీపక్ రెడ్డి గారు, దీపక్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అదేపల్లి శ్రీధర్ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తానంటున్నాడు. ఒక్క సెకండ్. అదేపల్లి శ్రీధర్ గారికి మీరు చాలా టైం ఇవ్వచ్చు. ఈ ఒక్క పాయింట్ కూడా నేను క్లారిఫై చేస్తాను, దాన్ని కూడా కలిపి ఆన్సర్ చెప్పొచ్చు. ఈ రోజు కలర్ఫుల్ డ్రెస్ లో బాగా స్మార్ట్ గా ఉంటారు అదేపల్లి శ్రీధర్ గారు. సో లెట్ మీ ఫినిష్, తర్వాత వారికి ఇస్తారు. ఈ లీగల్ పాయింట్ 3 రాష్ట్రాలు హైకోర్టుకి పోయినాయి.
హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీం కోర్టు కూడా పోయినాయి. క్లియర్ గా ఈ 3 కేసుల్లో, ఈ 3 రాష్ట్రాల్లో ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత వీ విల్ నాట్ ఇంటర్ఫియర్ అని చెప్పి హైకోర్టు అండ్ సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది. ఇంతకు ముందు 7 బెంచ్ జడ్జెస్ తో సుప్రీం కోర్టు క్లియర్ గా చెప్పింది, ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత వీ విల్ నాట్ ఇంటర్ఫియర్ అని చెప్పి చెప్పింది. సెట్ రూల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈ విధంగా ఈ జడ్జిమెంట్ వచ్చింది అని అంటే దీని వెనకాల అర్థం ఏముందో మేము వాళ్ళు అన్నట్టు మాట్లాడము, దీనికి సరిగ్గా ఇన్ఫర్మేషన్ జడ్జికి ఇచ్చినట్టు లేదు అని చెప్పి అంతవరకు చెప్పి మేము ముగిస్తాము. నేను ఇక్కడ ఒకటి చెప్తున్నాను, వైసీపీ వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రజల్ని. అంటే వీళ్ళ పర్మిషన్ తీసుకొని ముందుకు పోవాలని సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చింది అని చెప్పి ప్రతి దగ్గర వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇదిగోండి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ నా దగ్గర ఉంది. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లో క్లియర్ గా ఏమని రాస్తుందంటే దే షల్ బి అ పోస్ట్ డెసిషనల్ కన్సల్టేషన్ విత్ ద స్టేట్ అని ఉంది. అంటే ఒక డెసిషన్ తీసుకొని పోస్ట్ డెసిషన్ మీరు చేయాలా అండ్ మీరు డేట్ అనౌన్స్ చేసిన 4 weeks ముందు కోర్టు అమల్లోకి వస్తుంది అని కూడా సుప్రీం కోర్టు చెప్పుంది. కానీ వీళ్ళు ఏమంటారు, వీళ్ళ పర్మిషన్ తీసుకొని చేయాలా అని అంటారు. అంటే ఒక ప్రభుత్వాలు పర్మిషన్ తీసుకొని చేసే పరిస్థితిలో ఉంటే ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ గా ఎట్లా అవుతుంది? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా ఈ ప్రభుత్వం వాళ్ళకు ఉండదు. సో రేపు మోడీ గారు చెప్పొచ్చు, నా విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ప్రకారమే ఈ ఎలక్షన్స్, సెంట్రల్ ఎలక్షన్స్ పెడతాము అని అంటే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ప్రకారం ముందుకు పోయేటట్టయితే ఇండిపెండెంట్ బాడీలు మనకు ఎందుకు ఉంటాయి? ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పి నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను. కొడాలి లాంటి పరిస్థితి చూస్తా ఉంటే నాకు చాలా బాధేస్తా ఉంది. ఏం పీకుతారు అని చెప్పి మాట్లాడినాడు. ఈ లాస్ట్ వారం రోజుల్లో ఫుల్ టెన్షన్ లో ఉన్నాడు, ఏం పీకుతాడు అని. ఈ రోజు జడ్జిమెంట్ రాగానే ఎగరతా ఉన్నాడు. ఎందుకన్నాలా, ఎందుకు టెన్షన్ లో పడాలా, ఎందుకు ఎగరాలా? కొంచెం బ్యాలెన్స్ గా ఉండాలి మంత్రులు అని చెప్పి నేను సూచనిస్తూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. ఓకే, యా, ఇందాక నేను చదివినప్పుడు ఎలక్షన్ కమిషనర్ గారు రాసింది సుప్రీంకోర్టు లైన్సే చదివాను. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ టేకెన్ ద డెసిషన్ టు పోస్ట్పోన్ ద ఎలక్షన్, దేర్ షల్ బి పోస్ట్ డెసిషనల్ కన్సల్టేషన్ విత్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఎప్పుడు జడ్జిమెంట్ బ్రదర్, జడ్జిమెంట్లోనే పారా ఆయన తీసి రాసింది రమేష్ కుమార్ గారు. ఇది నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనే చెప్పాను. అది పారా నంబర్ 9 ఇన్ పేజ్ నెంబర్ 2. మీ దగ్గర లేదు అది. రమేష్ కుమార్ గారు పారా నెంబర్ 1లో రాసింది ఏంటి? itself suggesting a meeting with a view to find a common ground, a way forward అన్నది నెక్స్ట్ ఆర్డర్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని మాత్రమే అన్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం కనుక్కోండి అని అన్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి అనేటువంటి భావం లేదు సార్. అనుమతి కాదు, లేదు. సి దీస్ ఆర్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ రమేష్ కుమార్. బ్రదర్ మీరు ఆగండి బ్రదర్, మీ దగ్గర ఉన్న జడ్జిమెంటే నేను చదివాను. నేను అదే చెప్తున్నాను కదా. నేను చదివిన తర్వాత ఆ జడ్జిమెంట్ ఏదో కనిపెట్టినట్టు మీరు చదివితే అదే సెంటెన్స్, నేను అదే సెంటెన్స్ చదివాను. నేను చదివిన సెంటెన్స్ మీరు చదివారు. There shall be a post-decisional consultation with state of Andhra Pradesh before the next date is notified by the election commission. కన్సల్టేషన్ ఉన్నది, అది వదిలేయండి, అంతవరకే కదా, అది అయిపోయింది. ఇప్పుడు రెండో రిట్ పిటిషన్ మొన్న ఆర్డర్ వచ్చింది కదా. ఇప్పుడు కన్సల్టేషన్ ఏ బేసిస్లో జరుగుతుంది? సుప్రీంకోర్టు కన్సల్టేషన్ కాదు, WP నెంబర్ 22/900 ఆఫ్ 2020 బేస్ చేసుకుని కన్సల్టేషన్ జరుగుతున్నది. దానికి గైడెన్స్ ఇచ్చారు. అది రమేష్ కుమార్ గారు లెటర్లో రాశారు. ఆయన మీరు చెప్పదలుచుకున్న విషయం ఏంటో చెప్పండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చెప్పిందని అంటున్నారు. హైకోర్టు అనుమతి కాదు, డోంట్ యాడ్ వర్డ్స్ టు మై లాంగ్వేజ్. కామన్ గ్రౌండ్ అన్నారు. ఇప్పుడు దీస్ ఆర్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ కాబట్టి కామన్ గ్రౌండ్ అరైవ్ అయ్యి మీరు వెళ్ళండి అన్నారు. అది ఆయన రాశారు. వీల్ హ్యావ్ ఏ సజెస్టింగ్ ఏ మీటింగ్ విత్ వ్యూ టు ఫైండ్ అవుట్ ఎ కామన్ గ్రౌండ్. ఆ రోజు శేషాయన్ గారు జడ్జి ఏమన్నారో తెలుసా అండి? వాట్ ఈస్ ఆల్ దీస్ థింగ్స్? Why don't you sit together and say, come out with a common plan? Exact words అన్నది కామన్ ప్లాన్ అన్నారు ఆర్గ్యుమెంట్స్ అప్పుడు. తర్వాత జడ్జిమెంట్లో వచ్చిన మాటలు ఇవి కామన్ గ్రౌండ్ అన్నది. ఇప్పుడు వీరు లేవనెత్తిన అంశం ఏంటంటే, రమేష్ కుమార్ గారి కాగితం నేను చెప్తున్నాను. మొత్తం 30 కోట్ల మందికి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 రమేష్ కుమార్ గారి లెటర్లో మెన్షన్ చేసింది. ఒకటి, ఇందాక ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ సైన్డ్ ఫర్ టోటల్ పర్చేజ్ ఆఫ్ 30 crores కోవిడ్ వ్యాక్సిన్ పర్చేజ్కి ఫైనలైజ్ చేశారు. డెసిషన్ అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్. 30 crores. రెండోది ఏంటంటే 11 కోట్లకి సీరం ఇన్స్టిట్యూట్కి పే చేసేసారు 200 రూపీస్ పర్ వ్యాక్సిన్కి. 11 crores వ్యాక్సిన్స్ డెలివరీ అయిపోతున్నాయి భారతదేశం మొత్తం అంతా కూడా. మీరు అనుకునేది లక్షలు కాదు. నరేంద్ర మోడీ గారు మొదట ఏమనుకున్నది, దానికి మారింది ఫేజ్. భారతదేశంలో ఉన్న 150 కోట్ల మందికి కూడా ఫేజ్ వైజ్ వెళ్తే చాలా టైం పడుతుంది. వీరన్న విధంగా 12 నెలలు 15 నెలలు అది కాదు.
అదే కదా చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ గారు అన్న రమేష్ కుమార్ గారితో. ఓకే, ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత కూర్చుందాం, 13, 14 కూర్చుని ఫైనలైజ్ చేద్దాం, ఎండాకాలం వచ్చిన వెంటనే చేద్దాం అన్నారు. అది కూడా వినన్ రమేష్ కుమార్ గారు మాట్లాడిన మాటలు. 30 కోట్లు పర్చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గెట్ బ్యాక్ టు యూ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పార్థసారథి గారు, ఈయన చంద్రబాబు గారు ఇంకో కామెంట్ చేశారు. ఐ వాంట్ యువర్ కామెంట్ ఆన్ దట్. ఒక క్రైస్తవ ముఖ్యమంత్రిని శ్రీరామచంద్రుడితో పోలుస్తారా? ఇంతకన్నా హైందవ సంస్కృతిపై దాడి మరొకటి ఉంటుందా? ఓకే, సత్యనారాయణ గారు, కెన్ యూ హియర్ మీ సార్? సార్ యా ఎస్ ఐ కెన్ హియర్. యా ఈయన క్రైస్తవ ముఖ్యమంత్రిని శ్రీరాముడితో పోలుస్తారా? ఇంతకన్నా హైందవ సంస్కృతిపై దాడి మరొకటి ఉందా అని అంటూ అన్నారు చంద్రబాబు గారు. వుడ్ లైక్ టు మేక్ ఎనీ కామెంట్ ఆన్ దిస్? దీని మీద వ్యాఖ్యానించదలుచుకున్నారా? సార్, చంద్రబాబు నాయుడు గారు ఏ మతం ఏ కులం ఆయనకు పనిచేయదండి. ఆయనకు ఓన్లీ ఎకనామిక్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్ తప్ప ఆయనకు ఇంకొక వ్యాపారం తెలియదు, ఇంకొక ఇది తెలియదు. ఆయన ఏమనంటే ఎకనామిస్ట్ అంటాడు. అంతకు మించి నేను ఐ డోంట్ అగ్రీ విత్ హిస్ స్టేట్మెంట్స్. ఎందుకంటే హీ హాస్ నో రెస్పెక్ట్ ఫర్ గాడ్స్. ఎందుకంటే ఆయన తీసి ఎక్కడెక్కడో చెత్తకుండీల్లో పడేశారు కదా, ఆయన జాగ్రత్తగా తీసి శాస్త్రోక్తంగా మళ్ళీ దేవుళ్ళందరినీ అక్కడ పక్కన మాట్లాడడానికి హక్కు లేదు. ఆ మాట కూడా చెప్పాడు ఆయన, ఎవరు, చంద్రబాబు గారు. విజయవాడలో దుర్గగుడి వంతెన కోసం నిర్మాణం కోసం మత పెద్దలను సంప్రదించి సంప్రోక్షణ చేసి విగ్రహాలను మరో చోటుకి తరలించితే ఈ విషయం గురించి విష ప్రచారం చేయడం అనేటువంటిది చాలా హేయం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలాంటి ఏం కాదండి, అందరికీ తెలిసి అవి ఎక్కడెక్కడ పడి ఉన్నా లేదండి, ఆ విషయంలో తప్పుగానే. ఎందుకంటే ఆయన తీసి పక్కన పెట్టేటప్పుడు ఎవరు అడ్డు వచ్చినా బీజేపీ విహెచ్పి ధర్నాలు చేసినా ఆ రోజు పట్టించుకోలేదు. ఆయన డెవలప్మెంట్ ఎజెండా పెట్టుకొని వెళ్ళిపోయాడు ముందుకి. మంచిది. నేను చెప్పేది ఏంటంటే అదే రోజుని వాళ్ళు ఇక్కడి నుంచి ఎప్పుడైతే మన ప్లానింగ్ ఉందో అప్పుడే ఆ గుడ్లు కానీ అవతల కట్టేసి అందులో ఆ విగ్రహాలు పెట్టే కార్యక్రమం మొదలుపెట్టి చేసి ఉంటే పర్వాలా. ఎందుకంటే ఆ గుడ్లు కొట్టేది ఆఖరి చేయొచ్చు, గబగబ చేయక. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదంతా పుష్కరాల గురించేనే హడావుడి చేశారు ఆయన. అదే పుష్కరాల గురించి చేసిన అతను ర్యాలీ ఫర్ రివర్స్ వస్తే మళ్ళీ అక్కడ చేయలేదు, ర్యాలీ ఫర్ రివర్స్ సిద్ధార్థ కాలేజీలో చేస్తాడు. ఈయనంటే అసలు నాకు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే నాకు అంత మంచిదండి. ఎందుకంటే నాకు కూడా ఒక ప్రాబ్లం ఉంది ఆయనతో. ఎందుకంటే ఆయన చాలా విషయాల్లో ఆయన ఏం చేసినా అదే కరెక్ట్ అనే పద్ధతి, అంతే తప్ప మేము అమరావతి సహజ రాజధాని పుస్తకం ఇస్తే చెత్తపుట్లో పడేశారు ఆయన. ఎంఎస్ స్వామినాథన్ గారు రాసి రికమెండేషన్ పంపిస్తే చెత్తపుట్లో పడేశాడు. ఇప్పుడు ఆ పుస్తకం పట్టుకొని వచ్చి చెప్తారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చెత్తపుట్లో పడేస్తారు. ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి మాట్లాడతారు. ఇదేంటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారు. అవన్నీ ఆయన చేసిన తప్పిదాలుగా మనం ఇన్ని బాధలు పడుతున్నాం. యాక్చువల్గా ఆయన కానీ నిజంగా అమరావతి 10 ఏళ్ళు రాజధాని హైదరాబాద్ కంబైన్డ్ క్యాపిటల్ 10 ఏళ్ళు వాడుకుంటే ఏమో మన మత సామ్రాజ్యం పెరిగిపోయి మనకు రాష్ట్ర సామ్రాజ్యం పెరిగిపోయి అదే కంటిన్యూ అవునేమో కొన్నేళ్ళు. అది కాకుండా ఇక్కడ ఏదో డెవలప్ చేస్తానని తీసుకొచ్చి అప్పుడు కూడా ఇతను కూడా అలాగే చేశాడు. అసోసియేషన్లు అన్నిటి చేత లెటర్లు పెట్టించడం, ఆ యూనియన్ లీడర్లు అందరూ వచ్చి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం, ఇప్పుడు ఎలాగైతే అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారో ఇది వ్యవస్థల్ని వాడుకోవడం అండి, అది మంచిది కాదు. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్, దేవాలయాల జోలికి దేవుళ్ళ జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది సార్. వీళ్ళు రాజకీయ నాయకులు వీలైనంత దూరంగా ఉంటే వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే వీళ్ళకి నమ్మకం లేదు, వీళ్ళకి ఓన్లీ నమ్మకం అంతా కూడా డబ్బు ఇచ్చి ఓటు కొనుక్కొని అది ఎలాగైతే రాజ్యాంగాన్ని తొంగలో తొక్కాలో ఈయన చట్టబద్ధంగా తొక్కుతాడు, ఆయన చట్టం లేకుండా తొక్కుతాడు, అంతే తప్ప ఇప్పటి వరకు మనకి రాజ్యం అంటే స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అయినా గ్రామ స్వరాజ్యం ఎక్కడైనా వచ్చిందండి? గ్రామ సభలు జరిపారా? చంద్రబాబు నాయుడు గారు గ్రామ సభలు జరిపి అన్ని పర్మిషన్లు తీసుకొని చేశారా? ఆ మెట్రోపాలిటన్ యాక్ట్ ప్రకారంగా అందరినీ భాగస్వామ్యం చేసి డిజైన్ చేశారా సిఆర్డీ అని? కనీసం ఆయన అపోజిషన్ లీడర్ని కన్సల్ట్ చేసేదైనా చేశారా? ఏమి చేయలేదు. అప్పుడు ఆయన చేయలేదు, ఇప్పుడు ఈయన చేయడు. వీళ్ళందరూ ఏంటంటే నేను రాజ్యం చేస్తాను, రాత్రి నువ్వు రాజ్యం చేయి. మనం రాజులమే, మన ప్రజాస్వామ్యం కాదు మనది. ఇప్పుడు ఈ రోజు కూడా సార్ నేను చెప్తున్నది, ఇప్పుడు అద్దేపల్లి శ్రీధర్ గారు ఇందాక కూర్చొని అందులో సెంటెన్స్లు అవి ఇవి చెప్తున్నారు. ఇవన్నీ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషనర్ హ్యాస్ సర్టన్ అథారిటీ, స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ సర్టన్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ అని వంక పెట్టి ఆర్టికల్ 19 ప్రకారంగా ఈ రోజు సింగిల్ జడ్జి ఇచ్చారండి. అది రేపు పొద్దున్న డివిజన్ బెంచ్కి వెళ్తే కొట్టేస్తారు. ఎందుకంటే ఆర్టికల్ 19 పెట్టుకొని కోవిడ్ 19 ఆర్టికల్ 19 రెండు పెట్టేసి దీపక్ రెడ్డి గారు ఏమన్నారో తెలుసా అండి?
మీ మినిస్టర్లు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నారు కూడా ఇలా ముందర చెప్పేస్తే ఎలాగా లాలూచి అయిపోయారన్న విధంగా మాట్లాడారు దీపక్ రెడ్డి గారు. ఇప్పుడే వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ గారు మిమ్మల్ని కూడా అంటారు ఉండండి సార్, మీరు ఎలా ఉండండి సార్, ఉండండి సార్. కొట్టేస్తారంటారు, మీరు మాట్లాడేటప్పుడు నేను ఇన్వాల్వ్ అవ్వలేదు శ్రీధర్ గారు. మీరు హుషారొద్దు, మీ కండిషనే. మీరు మాట్లాడేటప్పుడు ఎవడు మాట్లాడకూడదని. అలాగే నేను మాట్లాడేటప్పుడు వెంటనే నేర్చుకోండి. నా దాంట్లో మాట్లాడొద్దు. నెక్స్ట్ ఇందాక పొరపాటు 150 కోట్లు అన్నారు. భారతదేశ జనాభా 132 కోట్లే. అలాగే 3 కోట్ల వ్యాక్సిన్లు దేశం అంతటికి, మన రాష్ట్రానికి కాదు. ఓకే, అప్పుడు ఆ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్కి ఎంతమంది మనుషులు అవసరం అవుతారు? ఈ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి మెయిన్లీ టీచర్స్ ని వాడతామండి. ఎలక్షన్ కండక్ట్ చేయడానికి మాక్సిమం వాడేది టీచర్స్ అండి. ప్లీజ్ ఎలక్షన్స్ కి ఉండమని చెప్పండి. ఏంటా ఎక్సైట్మెంట్ ఏంటి? వెయిట్ చేయండి. వద్దు, ఎక్సైట్మెంట్ వద్దు, ఆగండి. ఎలక్షన్ కి కోవిడ్ వారియర్స్ వాడమండి. మాట్లాడకుండా ఉండండి కాసేపు. నేర్చుకోండి, కొద్దిగా డీసెన్సీ నేర్చుకోండి. డీసెంట్ గా తయారైతే కాదు, కొద్దిగా డీసెన్సీ కూడా ఉండాలి. శ్రీధర్ గారు ప్లీజ్. ఎస్ సార్, ఐఎమ్ సారీ, ప్లీజ్. సార్, ఇప్పుడు సింగిల్ బెంచ్ జడ్జి COVID-19 ఉంది, అక్కడ వ్యాక్సిన్ కి డిస్ట్రిబ్యూషన్ కి ఉంది, ఆర్టికల్ 19 ఇన్వోక్ చేసింది గవర్నమెంట్. కాబట్టి మన రైట్ టు లైఫ్ ఇబ్బంది వస్తుంది, అందు గురించి మేము ఈ జడ్జిమెంట్ ఇస్తున్నాం అని చెప్పాడు. ఆయన కూడా 4 పాయింట్లు చెప్పాడు. ఆ 4 పాయింట్లో 1 పాయింట్ సమ్మతంగా ఉంటుంది, మిగతా 3 పాయింట్లు అంత యాక్సెప్టబుల్ గా లేవు. ఎప్పుడైతే సింగిల్ బెంచ్ జడ్జి నుంచి డివిజన్ బెంచ్ కి వెళ్తుందో, అదే సార్, చిన్న బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు, ఎందుకంటే చిన్న బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డివిజన్ బెంచ్ కాదు సార్, దీన్ని డైరెక్ట్ గా సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ రోజే పిటిషన్ ఫైల్ అయిపోయింది. ఈ రోజు సాయంత్రమే పిటిషన్ అక్కడ ఫైల్ అయిపోయింది. డివిజన్ బెంచ్ అనే క్వశ్చన్ లేదు ఇంకా. రైట్ సార్, రేపు సుప్రీం కోర్టు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నేను ఎక్కడ ట్రావెల్ నుంచి వచ్చాను, ఇన్ఫర్మేషన్ లేదు. థ్యాంక్ యూ. అయితే సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే, నార్మల్గా ఇప్పుడు వాళ్ళు చాలా స్పెసిఫిక్గా ఉంటారండి. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఎంతమంది ఎవరు అవసరం అవుతారు, ఆ మెడికల్ స్టాఫ్ మనకు అక్కర్లేదు. పోలీసుల్లో ఎంతమంది పోలీసులు మనం డిప్లాయ్ చేస్తాము, ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్కి మనం ఇది వ్యాక్సిన్ ఇస్తున్నాము, మనకి ఎంత మంది మనుషులు అవసరం అవుతారు, దాని ప్రకారంగా మిగతా మనకి ఫోర్స్ ఎంత ఉంది, రాకపోతే వేరే రాష్ట్రాల నుంచి మిగతా రాష్ట్రాల నుంచి తీసుకోవడానికి వీలవుతుందా లేదా, ఇవన్నీ చూస్తారు. ఎందుకంటే ఎలాగైతే ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజాస్వామ్యం కూడా బతకాలండి. ఈ రాష్ట్రంలో ఇది ప్రజాస్వామ్యం లేదు. ఇదివరకు కొద్ది కొనవపూరితో ఉండి దాన్ని వీళ్ళు చంపేశారు. ఇప్పుడు ఏంటంటే కొడాలి నాని స్వామ్యమే తప్ప ప్రజాస్వామ్యం లేదు ఇక్కడ. కాబట్టి ఆ ప్రజాస్వామ్యాన్ని బతికించాలంటే కొద్దిగా యాక్షన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు సింగిల్ జడ్జిమెంట్కి ఎలాగైతే గౌరవించారో నాని గారు అందరూ, రేపు పొద్దున్న యాంటీగా జడ్జిమెంట్ వచ్చినా కూడా గౌరవించాలి. అది నేర్చుకోవాలి. నేను ఇవాళ ఐఎమ్ యాక్సెప్టింగ్ వాట్ ఎవర్ జడ్జిమెంట్ హెస్ కమ్, ఇట్ ఈస్ వీ హావ్ టు హానర్ ద మాట అడుగుతాను నేను. టుమారో సంథింగ్ ఎల్స్ హెస్ కమ్. సత్యనారాయణ గారు ఒక్క మాట అడుగుతాను సార్, దీన్ని సూటిగా రెస్పాండ్ కండి. ఎన్నికల నిర్వహణలో ప్రధానంగా ఇన్వాల్వ్ అయ్యేటువంటిది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సిబ్బంది. ఆ విషయం మనందరికీ తెలుసు. ప్రభుత్వం అయ్యా ఇదిగో కోవిడ్ కారణంగా, ఇదిగో వ్యాక్సినేషన్ అనేటువంటి దాని కారణంగా ఇబ్బంది అవుతుంది, తర్వాత పెట్టుకుందాము అని అంటే దాని మీద హైకోర్టు తీర్పిస్తారు. గవర్నమెంట్ చెప్పినటువంటి దాన్ని ఆయన ఎన్నికల కమిషనర్ గారు పక్కన పెట్టేశారు, వదిలేసేంటి నోటిఫికేషన్ ఇచ్చారు. హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక రాష్ట్ర ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఎన్నికలు జరపాలి అనేటువంటి దాని మీద వెళ్ళడం అనేది కొంచెం ఆడుగా అనిపించడం లేదా సత్యనారాయణ గారు మీకు? లేదండి, ఎందుకంటే వీడు ఉన్నంత కాలం మేము జరగడము, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎన్నాళ్ళైనా కోర్టుల చుట్టూ తిరగడమే అని చెప్పి వ్యవస్థను ఛాలెంజ్ చేశారండి. వ్యవస్థని నిలబెట్టాలి. ఇప్పుడు ఏంటంటే నౌ ఐ సపోర్ట్ ఎలక్షన్ కమిషనర్ ఇర్రెస్పెక్టివ్ హిస్ కాస్ట్ కమ్యూనిటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం వీ హావ్ టు సపోర్ట్ ఎలక్షన్ కమిషన్ బలపరచాలి మనం. రాకపోతే ఏమవుతుందంటే ఎవరో గుండా ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఇంకో పక్క ఎలక్షన్ కమిషనర్ ఉన్నది. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, 154 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఒకవైపు ఉన్నది కదా సార్. 175 మంది ఉన్నా, రేపు పొద్దున 302 మంది 350 మంది ఉన్న మోడీ గారైనా సరే
ఎలక్షన్ కమిషన్ తాలూకా ఆర్డర్స్ ఫాలో అవ్వాల్సిందే. ఒకసారి ఎలక్షన్ కమిషన్ కోడ్ అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని సెటిసైడ్ చేసే హక్కు నార్మల్ గా కోర్టులకు ఉండదు. అయితే ఇది కోవిడ్ ఆర్టికల్ 19 అని చెప్పి ఇచ్చిన సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ ఎంతవరకు స్టాండ్ అవుతుందో నాకు తెలియదు. ఎందుకంటే నేను అంత న్యాయ కోవిదుని కాదు. నాకు తెలిసిన న్యాయం ఏంటంటే ఎంతమంది స్టాఫ్ అవసరం అవుతారు, అసలు ఒక కోవిడ్ వంక పెట్టి ఆపొచ్చా? రెండు వర్గాల మధ్య లేదా రెండు కులాల మధ్య ఆధిపత్యం లాగా కనిపిస్తోంది తప్ప ఇది రెండు వ్యవస్థల మధ్య కనిపించడం లేదు. ఇది రెండు కులాల మధ్య, ఇంకా నిశ్చితంగా చెప్పాలంటే రెడ్ల మధ్య కమారి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం లాగా ఉన్నది తప్ప ఇదేదో జగన్ ప్రభుత్వము రాష్ట్ర ఎన్నికల కమిషను ఇదేం లేదు సార్. ఇది ఎందుకంటే బ్లాటెంట్గా పచ్చిగా చెప్పాలి అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ క్యాస్ట్ ఫైట్ లాగా కనపడుతుంది సార్ ఆక్వర్డ్గా. అది సార్, అది ఇదివరకు కూడా గతంలో జయాంధ్ర ఉద్యమం కూడా అలాగే వచ్చిందని ఇందిరాగాంధీ గారు ఆ రెండు క్యాస్టులు కాకుండా ఒక జలగం వెంగళరావు గారిని తీసుకొచ్చి పెట్టి అప్పుడు ఆపారు. ఇది కొంతవరకు ఉంది. కానీ నేనేం చెప్తున్నానంటే వ్యవస్థలను ఛాలెంజ్ చేయకూడదు. ఇద్దరి మధ్యలో కొట్టుకుంటా మన నష్టం లేదు. కానీ ఈ వ్యవస్థను స్టేట్ ఎలక్షన్ కమిషన్ నేను జరగనివ్వను అని మంత్రులే చెప్పారు. మంత్రులు అలా కోర్టుల చుట్టూ తిరుగుతుంటాడండి, పోతాడు, ఏకవచనంలో చెప్పారు. కరెక్ట్. ఇప్పుడు దానికి ఎండ్ ఏమి ఉండదు. ఎందుకంటే షెడ్యూల్ ప్రకటించిన తర్వాత గవర్నమెంట్కి చెప్పకుండా ఎన్నికలను వాయిదా వేశారు. మార్చిలో ఎన్నికల కమిషన్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ లేదు. గవర్నమెంట్ చెప్పాల్సిన అవసరం లేదు సార్. గవర్నమెంట్ చెప్పాల్సిన అవసరం లేదండి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వన్స్ ఎలక్షన్ షెడ్యూల్ ఇస్ అనౌన్స్డ్, ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఇస్ ద అథారిటీ. ఇంకా మళ్ళీ అక్కడ గవర్నమెంట్ కి చెప్పి పర్మిషన్ తీసుకొని పర్మిషన్ అనే మాట నేను ప్రయోగించలేదు. కాన్ఫిడెన్స్ లోకి తీసుకుని ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ ఇట్స్ అవ్వదు కదా వాళ్ళు కాన్ఫిడెన్స్ లోకి వచ్చే మనుషులు. ఓకే, ఎనీవే కృష్ణమోహన్ గారు ఆ పరిస్థితి ఉందా? మనుషులు ఎత్తుకుపోయి అసలు అది కాదు, చెప్పండి, అది కాదు, కెమెరాలు లేకుండా మనుషులు ఎత్తుకుపోయి దౌర్జన్యం చేస్తున్నప్పుడు మేము 100 కంప్లైంట్లు ఇస్తే యాక్షన్ తీసుకోలేదని చెప్పి ఈయన మీద కంప్లైంట్ ఇచ్చాను నేను. ఈయన ఇన్ఎఫిషియెంట్ కమిషనర్ సరిగ్గా యాక్షన్ తీసుకోలేదని కూడా చెప్పాను నేను. ఎందుకంటే నేను చెప్పేది అంత రౌడీ రాజ్యం నడుస్తున్నప్పుడు ఆ రౌడీ రాజ్యం ఇప్పుడు నేను ఎలక్షన్ చేయను, రాత్రి కమిషనర్ ఉండగా చేయను, వీళ్ళెవరండి చెప్పడానికి ఎలక్షన్ కమిషనర్ ఉండగా చేయను లేకుండా చేయనని వ్యవస్థ డిసైడ్ చేయాలి. అది లెట్ ద కోర్ట్ డిసైడ్. నా వాట్ ఐ సే ఈస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇవాళ మీ మీడియా ముఖంగా చెప్తున్నా, ఐ ఎక్స్పెక్ట్ ద సుప్రీం కోర్ట్ విల్ ఓన్లీ అప్హోల్డ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇట్స్ నాట్ దట్ ఐ యామ్ నాట్ సపోర్టింగ్ తెలుగుదేశం అట్ ఆల్. ఐ యామ్ నాట్ సపోర్టింగ్ తెలుగుదేశం అట్ ఆల్. వెరీ క్లియర్ ఆన్ యువర్ స్టాండ్, వెరీ క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ గారు. మన పార్థసారథి గారు ఇందాక డిస్కనెక్ట్ అయినారు. ఏం లేదు, చంద్రబాబు గారు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు 3-4 చేశారు. అవేంటంటే క్రైస్తవ ముఖ్యమంత్రిని శ్రీరాముడితో పోలుస్తారా, ఇంతకన్నా హైందవ సంస్కృతిపై దాడి మరొకటి ఉంటుందా, విజయవాడలో కనకదుర్గ వంతెన నిర్మాణం కోసం మత పెద్దలను సంప్రదించి సంప్రోక్షణ చేసి విగ్రహాలను మరో చోటికి తరలించాం, ఈ విషయంలో దుష్ప్రచారం చేయడం హేయం, నదిలో మునకేసి హిందువులను మోసం చేస్తున్నాడు, క్రైస్తవుడని చెప్పుకోవడానికి భయపడుతున్నాడు, నేను హిందువునని చెప్పుకోవడానికి నేను చాలా ధైర్యంగా ఉన్నాను అని అంటూ. అంటే జనరల్గా ఈ డొమైన్ అంతా కూడా మీది కదా, ఎక్స్క్లూజివ్ డొమైన్ కదా. పార్థసారథి గారు, చంద్రబాబు కామెంట్స్, చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్ అందరికి నవ్వు తెప్పిస్తా ఉన్నాయి. ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని గుళ్ళని కూల్చాడు, ఏ విధంగా హిందుత్వాన్ని కానీ హిందూ దేవాలయాల మీద దాడి చేసి హిందువులను అవమానించాడన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈయన ఇప్పుడు ఆయన్ని విమర్శించడం అన్నది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. సేమ్ టైం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇంకా దారుణంగా ఉన్నాయి. మనకందరికీ అర్థమవుతుంది, బైబిల్ ప్రభుత్వం రాజ్యం వెళ్తున్న ఈ సందర్భంలో 150 దేవాలయాల మీద దాడి జరిగితే ఒక్కదాని మీద విచారణ చేయలేదు, ఒక్క అరెస్ట్ చేయలేదు. చివరికి రామతీర్థంలో కోదండరాముడి తల తీసేస్తే మాట్లాడే దిక్కు లేదు. అక్కడికి బీజేపీ పెద్దలైతే కనీసం దర్శనానికి అనుమతించిన దుస్థితి. ఈ రకమైన పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బైబిల్ రాజ్యం వెళ్తా ఉంది. ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే క్రైస్తవ ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రికి ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి మత విశ్వాసాలు కానీ అవి వాటికి ఏం రెలవెన్స్ ఉండదు. ఎందుకంటే అతను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంత కాలం ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఏ రకమైనటువంటి
లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు భయపెట్టుకొని ముందుకు గురించి మేము ప్రశ్నించట్లేదు. కానీ హిందూ దేవాలయాల మీద దాడిని, హిందూ మనోభావాలను కించపరిచే విధానాన్ని, హిందువుల గురించి వీళ్ళు చేస్తున్నటువంటి అవమానకరమైన చర్యల్ని మాత్రమే ప్రశ్నిస్తా ఉన్నాం. ఎవరు ఏ మతాన్నైనా పెట్టుకోవచ్చు, ఏ మతాన్నైనా ఫాలో అవచ్చు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి హిందూ వ్యతిరేక విధానాలు స్పష్టంగా, చర్చిల మీద కేవలం 4 రాళ్లేస్తే 40 మంది మీద కేసులు పెట్టిన వాళ్ళు, కోదండరాముడి తల తీసేస్తే కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా అనాలి, ఏ రకంగా ప్రజలు విశ్వసించాలి? హిందూ ధర్మాన్ని కానీ హైందవ ధర్మాన్ని పూర్తిగా నాశనం చేశాక వదలను అనుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారు. అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముసలి కన్నీరు కారుస్తా ఉన్నాడో, ఏదో ఆయన పాలనలో హిందువులకు చాలా గొప్ప పని చేసినట్టుగా ఎన్నో దేవాలయాలను కూల్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆయన హిందువుల వైపున చేరి ముసలి కన్నీరు కాలిస్తే ఆయన్ని నమ్మే వాళ్ళు ఎవరూ లేరు. ఇద్దరికి తగిన విధంగా బుద్ధి చెప్తారు. హిందూ ధర్మానికి ఇద్దరు ద్రోహులు. టైం ఉంది కదా సార్, మొన్ననే కదా ఎలక్షన్ జరిగింది, ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు కదా. పార్టీ నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా హిందూ ద్రోహులుగా ముద్రపడిన వాళ్ళు. వీళ్ళు డెఫినెట్ గా హైందవ ధర్మాన్ని నాశనం చేసేదాకా వదలము అని కంకణం కట్టుకున్న వాళ్ళు. వీళ్ళకి తగిన విధంగా ప్రజలు బుద్ధి చెప్పాల్సిందే. ప్రజలకు ఆలోచించారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. వాళ్ళ మీద జరుగుతున్న దాడి కానీ, వాళ్ళని అవమానిస్తున్న విధానం కానీ, ఈ రోజు హిందూ దేవాలయాల మీద చేస్తున్నటువంటి కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ ఈ రోజు ప్రజలంతా గమనిస్తున్నారు. త్వరలోనే తిరుపతి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డెఫినెట్ గా ప్రజలు వాళ్ళకి తగిన బుద్ధి చెబుతారని ఆశిస్తా ఉన్నాం. ఓకే, చెప్పండి మన దీపక్ రెడ్డి గారు. Let me ఒక two statements. Yes, please. ఇందాక మీరు ఒక జనరల్ రన్నింగ్ కామెంట్ ఏమన్నారంటే రెడ్లకి కమ్మోళ్ళ మధ్యలో అని అన్నారు. అవును సార్, జరుగుతున్నట్టు పోరాటం. ఎందుకంటే అంత అసహ్యంగా కనపడుతుంది దీపక్ రెడ్డి గారు, అంత అసహ్యంగా కనపడుతోంది ఇది. అవును, కరెక్ట్. నాకు ఏ విధంగా కనపడుతుందంటే అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికి, రాజారెడ్డి గారు రాసే రాజ్యాంగానికి మధ్యలో పోరాటం నేను ఈ రోజు ఒక మాట చెప్పి ముగిస్తానండి. ఇంకొక 2-3 ఆస్పెక్ట్స్. జనసేన అధినేత రెండు టూర్స్ పెట్టినప్పుడు ఏ విధంగా వైసీపీ నాయకులు ఆయనని దూషించినారు, అసలు నీది పార్టీనే కాదు, నువ్వు పార్ట్ టైము, నువ్వు మూవీ యాక్టర్ అని చెప్పి ఏ విధంగా ఆయన పర్సనల్ గా అటాక్ చేసినారు మనం చూసాం. 140 ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత బీజేపీ వాళ్ళు మొన్న బయటకు వచ్చి మేము పోయి రామ ఆలయంకు పోతాము అని అంటే, మా సోదరులు 2 ఎమ్మెల్సీల్ని వీధి రౌడీల కన్నా కూడా ఇంకా ఘోరంగా లాగి ఎట్ట పడేసినారో చూసాం. వాళ్ళని అవమానపరిచారు. స్టేట్ నాయకులను కూడా ఆ విధంగా ట్రీట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? తిరిగి బీజేపీని ఏమని దూషిస్తున్నారు అని అంటే, మీరు కమ్యూనల్ పార్టీ, మీకు నోటా కన్నా తక్కువ వచ్చినాయని చెప్పి వాళ్ళని అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికన్నా జనసేన అండ్ బీజేపీ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, మనందరం ప్రజల పక్షాన ఉండాం. 2 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు అధికారంలో ఉండేది వైసీపీ పార్టీ. ఏమన్నా ఉంటే మీరు వైసీపీ పార్టీని ప్రశ్నించాలి కానీ, ఇంకా 2 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఇంకా చంద్రబాబు గారి గురించి మాట్లాడితే మీకున్న కాస్త కోస్త క్రెడిబిలిటీ కూడా పోద్ది. ఎందుకు బండి సంజయ్ ఒక కామెంట్ అంత హిట్ అయింది ప్రజల్లో అని అంటే, ఆయనకు సిన్సియారిటీ కనపడింది. ఇక్కడ ఉండే నాయకులకి ఆ సిన్సియారిటీ కనపడుతులేదు. ఇప్పటికన్నా మీరు దయచేసి అది నేర్చుకోండి అని చెప్పి చెప్తూ, వైసీపీకి ఎందుకు ఈ ఎలక్షన్స్ అంటే భయం అని చెప్పి చెప్తాను. లాస్ట్ పాయింట్ చెప్పి ముగిస్తున్నానండి. వైసీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో గజలాడిపోతా ఉంది. ఎందుకు అని అంటే, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగితే వాళ్ళ దివాలా తీసేసింది, వాళ్ళకి ఓట్లు రావని చెప్పి వాళ్ళకి తెలిసిపోద్ది, ప్రజల్లో వాళ్ళకి ఆదరణ తగ్గిపోయింది అని చెప్పి వాళ్ళకి అర్థమైపోద్ది అని చెప్పి తెలిసి ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేసి ఈ పథకాల 2 నెలల్లో ఏమి అద్భుతాలు జరుగుతాయి సార్ దీపక్ రెడ్డి గారు. ఓకే ఉద్దేశం వాళ్ళల్లో ఉంది. ఈ 4 ఓట్ల కొరకు 2 నెలలు పోస్ట్ పోన్ చేయాలా, తర్వాత వాళ్ళకి నచ్చిన ఎస్సీసీని తెచ్చుకొని రిగ్ చేసుకొని ఒక 4 ఓట్లు వేయించుకోవాలనే ప్లాన్ తో వాళ్ళు ఉంటారు. కానీ మనకి క్లియర్ గా అర్థమవుతా ఉంది ఈ తెలుగుదేశం పార్టీ స్టాండ్ అని చెప్పి నేను తెలుసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఎన్ని మాట్లాడినా కూడా వీళ్ళు ఎలా మాట్లాడతారు, ఇక్కడ ఇలా మాట్లాడతారు, అక్కడ మాట్లాడతారు అన్నది. గుజరాత్లో ఒక 100 ఎన్నో టెంపుల్స్ డిమాలిష్ చేశారు, రోడ్లు కట్టారు, ఫ్లైఓవర్లు కట్టారు, అది వేరు. లేటెస్ట్గా ఢిల్లీలో హనుమంతుడి గుడి, నేను అక్కడ చదువుకునేటప్పుడు కూడా నేను వెళ్ళేవాడిని. అదేంటి చాందినీ చౌక్లో ఉన్న గుడిని డిమాలిష్ చేశారు. ఏది హనుమాన్ గుడిని చాందినీ చౌక్లో మొన్న జస్ట్ హార్డ్లీ 3 days బ్యాక్ January 6th డిమాలిష్ చేశారు. వాళ్ళు బీజేపీ ఏమంటారు, ఆప్ చేసిందంటారు. ఆపేమో బీజేపీ చేసింది బీజేపీ. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు డిమాలిష్ చేశారు చాందినీ చౌక్లో.
వీళ్ళు మాట్లాడి ఇది చంద్రబాబు నాయుడు గారు డిమాలిష్ చేసిన హనుమాన్ గుడి, ఆ విగ్రహం కూడా ఉన్నది, అవి కూడా చూపిస్తాను. అది అంటే కొంచెం అగౌరవం, అంటే డస్ట్బిన్లో వేశారు, మన మున్సిపల్ ట్రక్లో వేశారు, అందుకు నాకు చూపించట్లేదు. నెక్స్ట్ ఫోటో అదే ఉంది. అంటే వీళ్ళిద్దరూ ఏ విధంగా మాట్లాడతారు అన్నది ప్రజలకు అర్థం అవ్వాలి కాబట్టి ఈ 2 ఫోటోలు చూపించాను. కులాన్ని వాడుకున్నారు, ఇప్పుడు మతాన్ని వాడుకోవడానికి వీళ్ళిద్దరూ రెడీ అవుతున్నారు. మీరు ఎన్ని మాట్లాడినా ఏది చేసినా కూడా ఒక్కటి గ్రహించండి, గెలవడం అన్నది హ్యాబిట్ వైఎస్ఆర్సీపీకి, ఓడడం అన్నది తెలుగుదేశం, దాంతో వంత పాడుతున్నది టీడీపీ, బీజేపీ, అది బీజేపీ అని జనసేన. ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో ఎందుకు గెలవం? టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ భారతదేశం అత్యధికంగా చేసింది ఆంధ్ర రాష్ట్రం. కోవిడ్ బాగా హ్యాండిల్ చేస్తే గెలిచారు, అందరూ కూడా గెలవడం జరిగింది. దెన్ ఎంఎస్ఎంఈకి 902 కోట్లు కోవిడ్లో ఇవ్వడం, రిలీజ్ చేయడం జరిగింది. దెన్ వెల్ఫేర్ మెషర్స్, భారతదేశం అత్యధికంగా వెల్ఫేర్ మెషర్స్ ట్రాన్స్ఫర్ చేసాం, సామాన్యులకి అతి సామాన్యులకి, ఇది నవరత్నాలది. 4వ అంశం, కోవిడ్లో భారతదేశ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే రేషన్ ఇచ్చిందో అత్యధికంగా వాడుకున్న ప్రధానమైన 3 రాష్ట్రాలు ఏదో ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఉన్నది. సో ఏ బేసిస్లో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గెలవదు? 100% గెలుస్తాం. రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ వరకు ఈరోజు స్పెసిఫిక్గా ఏంటంటే హీస్ అన్ ఎజెండా. నేను ఆయన లెటర్లోనే ఎక్స్పోజ్ చేశాను ఆయన గురించి, 2 జడ్జిమెంట్ల గురించి చదివాను అని చెప్పే మాటలు. ఇందాక అంటున్నారు 3 కోట్లని మొదటి స్టేట్మెంట్ ఇచ్చారు, బట్ ఈరోజు మార్చింది ఏంటంటే 11 కోట్లు ఈరోజు కొంటున్నారు. ఈరోజు ఆల్రెడీ పెయిడ్ టు కోవిషీల్డ్ అట్ సీరం పూనా ఇన్స్టిట్యూట్కి పే చేసేసారు ఆల్రెడీ అమౌంట్. 30 crores వ్యాక్సిన్స్ ఇమీడియట్గా తీసుకుంటున్నారు. అంటే భారత్ బయోటెక్ కానీ ఇంకేదైనా కంపెనీలో తీసుకుందామని ఆగారు, బట్ ఫస్ట్ ఆర్డర్ హెస్ బీన్ గివెన్ టు పూనా కంపెనీకి ఇచ్చారు. మొత్తం భారతదేశంతో డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. మీరు అనుకున్నది 3 కోట్ల వ్యాక్సిన్ కాదు, 30 కోట్ల వ్యాక్సిన్కి రివైజ్డ్ ప్లాన్, నేను లేటెస్ట్ ప్లాన్ చెప్తున్నాను భారతదేశ ప్రభుత్వం. సో అందుకని మీరు అనుకున్నది సంవత్సరం వరకు వ్యాక్సినేషన్ కాదు, ఇంకా ఫాస్టర్గా, ఎందుకంటే హబ్ ఆఫ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ నాట్ ఇన్ అదర్ కంట్రీస్, ఇట్ ఈస్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ ఇన్ హైదరాబాద్ ఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది. సో అది యూటిలైజ్ చేసుకోవాలి, భారతీయులందరికీ ముందర ఇవ్వాలి. నరేంద్ర మోడీ గారు కూడా ఒక ముందండు చేస్తున్నారు, రాష్ట్ర సీఎంతో అది చెప్పారు. అది కాకుండా కూడా హెల్త్, మన లవ్ అగర్వాల్ని అడిగితే ఎగ్జాక్ట్ డీటెయిల్స్ చెప్తారు. ఆంధ్ర రాష్ట్ర ఏపీ క్యాడర్, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఇప్పుడు జాయింట్ సెక్రటరీ హెల్త్ లవ్ అగర్వాల్ గారు ఉన్నారు. మీరు ఎన్ని లేవనెత్తిన ఏది 10 సార్లు మమ్మల్ని వాళ్ళని అనడం ఏదో ఒక, వీఆర్ వెరీ క్లియర్, వీఆర్ కమిటెడ్ టు పబ్లిక్. ఈరోజు రమేష్ కుమార్ గారు ఓడిపోయారా, వాళ్ళు ఓడిపోయారా, తెలుగుదేశం ఓడిపోయారా అనట్లేదు. ప్రజలు కోరుకున్నది, గవర్నమెంట్ ఆఫీషియల్స్ కోరుకున్నది జడ్జిమెంట్లో రిఫ్లెక్ట్ అయ్యింది. వీఆర్ బౌండ్ బై కాన్స్టిట్యూషన్, వీఆర్ బౌండ్ బై జ్యుడిషియరీ. వాళ్ళు ఏం ఆర్డర్ వేస్తే అది రెడీ. ఎలక్షన్స్ మాకు హ్యాబిట్, గెలవడం, ఓడిపోవడం వాళ్ళకి, వాళ్ళ నాయకత్వం అంతా ఎక్కడున్నది? ఓకే ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మీరు బ్రహ్మాండంగా చేయండి, నేను సినిమాలు చేసుకుంటాను. ఆయన అయితే సినిమాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కోవిడ్ ఉన్నది, వస్తుంది, వచ్చే ఆస్కారం ఉంది కానీ జూబ్లీస్లో హైదరాబాద్లో ఉంటున్నారు, అప్పుడప్పుడు వచ్చి హలో చెప్తున్నారు. సో అందరికీ తెలుసు అది. మీరు మాకు ఎక్కడ పోటీ ఇస్తారు? ఓకే. లోకల్ బాడీస్ అవని, మున్సిపల్ ఎలక్షన్స్ అవని, తిరుపతి కానీ గత 50 సంవత్సరాలు తెలుగుదేశం ఏనాడు తిరుపతి ఎంపీ గెలవలేదు. మీరెక్కడ మాకు పోటీ ఇస్తారు? శ్రీధర్ గారు థ్యాంక్ యూ. దీపక్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు అండ్ పార్థసారథి గారు, శ్రీధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్. ఇదండి ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. పెళ్ళికొడుకు జీతం కాదు ముఖ్యం, మీ అమ్మాయి జీవితమే ముఖ్యం. హిందువులలో అన్ని కులాల వారికి సంబంధాలకి ఇప్పుడే లాగిన్ అవ్వండి www.hindumatrimony.net. మొబైల్ అండ్ వాట్సాప్ నంబర్ 8886240088. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. లెజెండ్ గోల్డెన్ గేట్, హైదరాబాద్ బెంగళూరు హైవేపై షాద్నగర్ వద్ద 180 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ మీకోసం. వివరాలకు సంప్రదించండి 90